సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారు మన మీద ఎంతో కటాక్షంతో ఎంతో ప్రేమగా ఉన్నారు అన్నదానికి నిదర్శనం ఏంటంటే, మనం ఇన్ని రోజులు మనం జాగ్రత్తగా కూర్చొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది చాలా గొప్ప విషయము, మామూలు విషయం కాదు. అలాంటి ఈ అద్భుతమైన యజ్ఞానికి సహకరిస్తున్న వారందరికీ మనందరికీ నమస్కారములు. మొట్టమొదటిగా మనము ఈ లలితా సహస్రనామం చేస్తూ ఉన్నప్పుడు మనము దానిని మూడు భాగాలుగా విభజించి ముగ్గురు చదవాలి అని నిర్ణయించాము. అది ఎట్లా అంటే, మొదటి వాళ్ళేమో బ్రహ్మీ శక్తి, రెండో వాళ్ళు విష్ణు శక్తి, మూడో వాళ్ళు శివశక్తి. అలా ముగ్గురు ముగ్గురు రకాలుగా ఆ పఠిస్తున్నారు లలితా సహస్రనామం. చాలా మంచి ఆలోచనగా అది డెవలప్ అవుతూ ఉన్నది. ఆ సందర్భంగా మనం ఒకసారి ఈ ఫార్మాట్ ఇలాగే కొనసాగాలి. అందరం చక్కగా వీటి గురించి ఎంత ఎంత డిస్కస్ చేసుకుంటే ప్రపంచంలోకి ఈ విషయాలు వెళ్ళిపోతే, ఏదో రికార్డింగ్ చేస్తున్నాము, యూట్యూబ్ లో ఎక్కిస్తున్నాము, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కొంతమంది వింటున్నారు, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఇదంతా పర్సనాలిటీ ట్రైట్ అంతే. తప్పితే యాక్చువల్ గా మనం మనము ఆ, ఒక గాయత్రి మంత్రం చేసో లేదా ఒక గురు ప్రార్థన చేసో అందరికీ ఉపయోగపడే ఏ మాటలు మనం మాట్లాడుకున్నా అవి ఈథర్ లోకి వెళ్ళిపోతాయి. ఈథర్ లోకి వెళ్ళిపోతాయి అంటే మాయ అవతల ఒక రకమైన వాక్యూమ్ లాగా ఉంటుంది, ఒక రకమైన మెంబ్రెయిన్ ఉంటుంది, దాంట్లో మన మాటలన్నీ ఇంపోజ్ అవుతాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఎవరైనా సరే ఈ రకమైన లలితా సహస్రనామం యొక్క తాత్పర్యం తెలుసుకోవాలి, అంతరార్థం తెలుసుకోవాలి, దాని అమ్మవారి యొక్క నిజ స్వరూపం తెలుసుకోవాలి అని ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు తలుచుకొని ఆ ధ్యాసలో, ఆ జపంలో, ఆ యజ్ఞంలో ఉన్నప్పుడు మనం ఆ, చేసుకున్న ఈ స్వాధ్యాయం మాటలన్నీ వాళ్ళకి దిగుతాయి, వాళ్ళకి అందుతాయి. అంటే ప్రొవైడెడ్ దే ఓపెన్ దేర్ యాంటీనా. అంటే వాళ్ళు యాంటీనా ఓపెనింగ్ అంటే ఏంటంటే, యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ఏ లెర్నర్ మోడ్. నాకు అన్ని వచ్చేస్తుంది, నేను ఇంకా ఏం చేసుకోక్కర్లేదు అనుకుంటే ఆ యాంటీనా ఎప్పటికీ ఓపెన్ కాదు. యాంటీనా నిరంతరము ఓపెన్ గానే ఉండాలి. యాంటీనా ఓపెన్ గా ఉండడం అంటే మన వీ షుడ్ బి మన మన భావన స్థితి ఎలా ఉండాలంటే, లెటర్స్ బి ఎ స్టూడెంట్ ఫర్ ఎవర్ అన్నట్టుగా ఉండాలి. కొత్త విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకునేటట్టుగా ఉండాలి. అది నాకు వర్తిస్తుంది, మనందరికీ వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. పరమ గురువులు కూడా ఎన్నో జన్మలు వేదాలు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మలు కేటాయిస్తారు. భగీరథుడు వేదాధ్యయనం చేయడానికి ఆ, కొన్ని జన్మలు తీసుకొని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆయనకి చెప్తాడు, ఇదిగో నాయనా, నాకే ఆ వేదాల యొక్క సారాంశం నాకు తెలియదు, ఇదిగో నీకెంత అవసరమో అంత ఇస్తానని చెప్పి జస్ట్ 3 పిడికిల ఆ, వేద స్థానం ఇస్తాడట. అదే వ్యాసుడి దాకా వస్తుంది. ఆ వ్యాసుడు ఆ వేదాలు రాస్తాడు. ఆ దాని ప్రకారంగా వేదాలు బయటికి వచ్చాయి. మహాభారతం రాశాడు, ఇవన్నీ రాశాడు. తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య గారు కూడా ఉన్న వేదాలన్నిటినీ మళ్ళీ సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు. ఇదంతా కలెక్టివ్ కాన్షియస్నెస్ లో ఆ, మన మన యొక్క స్వాధ్యాయము, మనం చేస్తున్న ఆ సంకల్పము, ఇవి కలెక్టివ్ కాన్షియస్ లో అలా పేస్ట్ అవుతాయి. ఎలాగైతే మనం మాట్లాడే నెగటివ్ వర్డ్స్ కానీ, మనం చేసే మిస్టేక్స్ కానీ తిరిగి మనకి కార్మిక్ ప్రిన్సిపల్ ప్రకారం మళ్ళీ మనకి తిరిగి అందుతాయి అని మనం ఎలా నమ్ముతామో, మన పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వర్డ్స్ కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి. మన ద్వారా ఇతరులకు ఉపయోగపడతాయి. మన ద్వారా ఏ ఒక్కరికి ఉపయోగపడినా వాళ్ళకి ఆ ఉపయోగం వల్ల ఆ సోర్స్ తెలియకపోయినా, అంటే మనం చేసిన ఈ సంకల్పం కానీ ఈ జపం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఒక 10 మందికి అందింది అనుకోండి, ఆ 10 మందికి ఎవరి ద్వారా వచ్చిందో తెలియకపోవచ్చు. కానీ మనకి మాత్రం ఆ 10 మందికి అందిన ఆ 10 మందికి అందిన పుణ్యం అనుకోండి, లేదా ఆ దాని
పాజిటివ్ కర్మ అనుకోండి. మన లైఫ్ లో మ్, మన రాబోయే జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది మాత్రం ప్రూవ్డ్ ఫార్ములా, ప్రూవ్డ్ థియరీ. కాబట్టి మనం ఇదే రకంగా ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తాము. లాస్ట్ టైం మనము ఈ అక్షరాలలో, మన శరీరంలో షట్చక్రాల్లో అక్షరాలు ఉంటాయి, అక్షరాలకి దేవతలు ఉంటాయి అని మనం డిస్కస్ చేసుకున్నాము. దాన్ని మనము నాకు కూడా ఆ, అది ఒక ప్రత్యేక సాధనగా చేద్దాము అని ఆలోచన మన వాళ్ళు ఇచ్చారు. దాన్ని కూడా ఒక మంచి రోజు అలాగా చూసుకొని, వసంత పంచమి రోజు కానీ అలాగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేసుకున్నాము. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. నేను కూడా దానికి రెడీ. ఎందుకంటే మన దగ్గర అక్షరాలు, దేవతలు అవన్నీ కూలంకషంగా గాయత్రి, సావిత్రి, కుండలినిలో ఇచ్చారు. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకొని, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ, నేను అన్ని రకాలైన ఆలోచనలకి చూస్తున్నాను. మాస్టర్ని అడుగుతున్నాను, గురువు గారిని అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఏ రోజైతే నాకు పాజిటివ్ గా, అంటే ఇలా చెయ్యి, ఈ ఫార్మాట్ లో చెయ్యి అని మనకి ఏదైనా కామన్ సెన్స్ లాజికల్ గా నాకు ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు ఖచ్చితంగా మనము డిసైడ్ చేసుకొని దాన్ని అనౌన్స్ చేసుకొని చేద్దాము. లాస్ట్ టైం మనము సర్వోదన ప్రీత చిత్త దగ్గర ఆగాము. అంటే ఇప్పుడు ఆహారము ఒకటో నెల, రెండో నెల, మూడో నెల ఎలా ఉంటుందో, మన షట్చక్రాల్లో ఉన్న దేవీ దేవతలు వాళ్ళ ఆహారాన్ని ఎలా ప్రతిపాదించారు, లలితా సహస్రనామంలో ఏ ఆహారం ఏది ఏ షట్చక్రానికి సంబంధించింది అని చెప్పారు, అవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఆ ప్రకారంగా మనం అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాము. ఇక్కడ విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వద్దకు వచ్చి, తర్వాత ఆజ్ఞా చక్రానికి వచ్చి, ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వెళ్ళి ఈ ఆహార ప్రతిపాదన, సాధన ప్రతిపాదన, దీనిలో ప్రత్యేకంగా నవరాత్రులకు సంబంధించి మనం పుట్టినప్పుడు మనం ఎలాగైతే నవమాసాలు అయిన తర్వాత మనం పుట్టామో, దానికి దీనికి లింక్ పెట్టి అద్భుతంగా చెప్పిన ఆ ఫార్ములా కానీ, ఆ థియరీ కానీ, ఆ ప్రాక్టికల్స్ కానీ మనము ఇంకా జాగ్రత్తగా ఇంకొంచెం అధ్యయనం చేసి మనము చెప్పుకుందాము. తర్వాత యాకిన్యంబ స్వరూపిణి. ఇక్కడ తల్లి యాకినీ దేవి. మనకి ఇంతకుముందు కూడా చెప్పాము, శాకిని, డాకిని, యాకిని అనే పేర్లు చెప్పాము. ఈ పేర్లు, ఈ తల్లి బీజముల సంకేతములు అన్ని యకారంతో ఉంటాయి కనుక యాకిని. సరిగ్గా విశుద్ధి చక్ర నుండి చూస్తే యాకిన్యంబ స్వరూపిణి వరకు మొత్తం 7 స్థానంలో ఉన్న యోగిని దేవతలు, వారి స్వరూపాలు, వారి వర్ణనలు, వారి యొక్క ఆయుధములు, వారికి ప్రీతములైన పదార్థములు, వారి అనుగ్రహ వైఖరులు, ఇవన్నీ మొత్తము ఈ 60 నామాల్లో చూపించారు. సో ఈ 60 నామాలు మనము జాగ్రత్తగా మనం తర్వాత డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా చేసుకుందాము. కొంచెం నాకు సమయం ఇవ్వండి, ఎందుకంటే ఇది చాలా కొత్త విద్య, నాకు కూడా కొత్త విద్య. ఆ మాస్టారు ఆ, ఉమ్, సో ఇది మనం జాగ్రత్తగా మనం మనం ప్లాన్ చేసుకొని చేసుకుందాము. దానికి పూర్వరంగంగా వజ్రేశ్వరి వామదేవి అని 7 నామములు, దానికి చివరికి అనుసంధానం చేస్తూ స్వాహ, స్వధ, మతి, మేధ, శృతి, స్మృతి, అనుత్తమ అని 7 నామాలు ఉన్నాయి. ఈ 7 నామాలు కూడా మొత్తం లలితా సహస్రనామంలో ఒక్క పాదంలో 7 నామములు ఉన్న పాదము ఇది ఒక్కటే. కొన్ని చోట్ల 3 నామాలు, కొన్ని చోట్ల 2 నుంచి 5 నామాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇంతవరకు చెప్పిన దానికి ముగింపు. ఇప్పటి వరకు చెప్పుకున్న యాకిన్యంబ స్వరూపాన్ని చూపిస్తూ మంత్రశాస్త్రంలో ఇచ్చిన జ్ఞాన శ్లోకం ఒకసారి చూద్దాము. ఆ ధ్యాన శ్లోకం ఎలా ఉందంటే, ముండవ్యోమ్యస్త పద్మే దశశతదళకే కర్ణికా చంద్ర సంస్థాం రేతో నిష్టాం సమస్తాయుధ కలికతరాం సర్వతో వక్త్ర పద్మాం
ఆది క్షాంతార్ణ శక్తి ప్రకట పరివృతాం సర్వవర్ణాం భవానీం సర్వాన్నాసక్త చిత్తాం పరశివ రసికాం యాకినీం భావయామహ. ఇది ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని మళ్ళీ అర్థం చెప్తున్నారు. శిరోభాగంలో ఉన్న ఆకాశంలో పద్మము అందు 1000 దళములు కర్ణిక మధ్యలో ఒక తల్లి ఉంటుంది. శుక్ల ధాతువునందు నిష్ఠిత అయినది. సో సహస్రారంలో ఉండేది శుక్ల ధాతువు. ఆ అనంత హస్తముల్లో అనంత ఆయుధములు ధరించి ఉంది. డాకినీ దేవి అని ఎవరైతే విశుద్ధి చక్రంలో ఉన్నారో ఆ తల్లి వజ్రేశ్వరి సంకేతము ద్వారా చెప్పబడుతున్నది. ఆ మంత్రాతి దేవత స్వాహ మంత్రంగా చేసేటప్పుడు డకారానికి బీజం కలిపి నాదం చేసి డం మంత్రంగా చేసేటప్పుడు డకారానికి బీజం కలిపి నాదం చేసి డం డాకిన్యై స్వాహ, రం రాకిన్యై స్వాహ అని అనుసంధానం చేస్తుంటారు. ఇది కూడా ఒక పద్ధతి. డాకిని అంటే వజ్రేశ్వరి, స్వాహ రెండు గుర్తు రావాలి. డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని. ఇక్కడ ఏమొచ్చాయి? డారాల గా సా హా యా అనే అక్షరాలు ముందు వచ్చాయి. అనబడే అనగాబడే అనబడే యోగ దేవతలకు డం, రం, లం, కం, సం, హాం, యాం అనే బీజ దేవతలకు నమస్కారం చేసుకుంటాము. బీజములు గురూపదేశంతోనే తీసుకోవాలి. ఉపదేశం లేనప్పుడు ఆ దేవతల పేర్లు అనుకున్నా చాలు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం వీటిని అనుసంధానం చేసుకుంటూ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహ స్వరూపాలే మన శరీరాన్ని రక్షిస్తున్నాయి అని భావన చేసుకోవాలి. యోగిని దేవతలు లలితాదేవికి అభిన్నులు. లలితాదేవే నా శరీరాన్ని కాపాడుతున్న అమ్మ అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ రియలైజేషన్ మనకు ఉండాలి. ఇప్పుడు అమ్మ అనే మాట ఎంత గొప్పగా సరిపోతుందో మరొక్క మారు ఆలోచిద్దాం. లోకంలో మనల్ని కన్న తల్లిని అమ్మ అని అంటాం, నిజమే. ఎందుకంటే ఈ శరీరం ఏర్పడడానికి ఆ తల్లి దేహాన్ని పంచుకొని వచ్చాం కనుక ఆ తల్లిని తల్లి అంటున్నాం. రూపకల్పన చేసేటప్పుడు ఆ తల్లి కూడా రూపం ఇవ్వడం లేదు. కడుపులో ఉన్న వారిని ఒక పాత్రగా కేవలం భరిస్తూ ఉన్నది. ప్రమాదం కలగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నది. కానీ రూపం తాను మలచలేదు. ఎవరు మలిచారు? జీవుడు మలుచుకున్నాడా? మన ముఖం, కాళ్ళు మనం చెక్కుకోలేదు. మన కర్మలకి అనుగుణంగా గుర్తు పెట్టుకొని దాన్ని అనుసరించి దేహాదులు కల్పన చేస్తూ ఆ మహాశక్తి ఈ ప్రకృతిలో విశ్వంలో వ్యాపించి ఉన్నది. అంటే మనకి అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నాయి. అవయవాలు సరిగ్గా లేని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనము చాలా బ్లెస్డ్ అన్నమాట. ఎందుకు ఎందుకు మనకి అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి అంటే ఈ గత జన్మల్లో మనం ఈ అవయవాల్ని కరెక్ట్ గా ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకున్నాం. ఏది ఎక్సెస్ ఉపయోగించుకోలేదు. ఎక్సెస్ ఉపయోగించకుండా మనకున్న అవయవాలతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. కాబట్టే మనకి అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి. మరి అవయవాలు సరిగ్గా లేని వాళ్ళు చెడు చేశారా, పాపాలు చేశారు అంటే మనం దానికి కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మల కర్మలను బట్టి మనం చెప్పగలం. మరి అలాంటి వాళ్ళని మనం తక్కువగా చూడటం తప్పు. వాళ్ళకి కూడా ఆ, మనము సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. వాళ్ళకి ఎవరైనా అలాంటి వాళ్ళు మన పరిసరాల్లో ఉంటే దానికి సంబంధించిన పాజిటివ్ కర్మలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా రాబోయే జన్మల్లో ఎప్పుడు కూడా అటువంటి అవయవాల వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా రక్తహీనత, బ్లడ్లెస్నెస్ అనే ప్రాబ్లం ఉందనుకోండి, ఏం చేయాలి? బ్లడ్ బ్యాంక్ కి డొనేషన్స్ ఇవ్వాలి. బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఆ, కార్యక్రమాలు చేయాలి. ఎవరికైనా ప్రత్యేకంగా ఆ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు క్యాన్సర్ ని అధిగమించి ఇప్పుడు క్యాన్సర్ లో చాలా మంది ఆ, అధిగమిస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఆ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడాలి. వాళ్ళకి చక్కగా హెల్ప్ చేయాలి. అలాగే మన దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఏవైనా ఉంటే అలాంటి వాళ్ళకి మనం
ఇస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటే మనకి ఆ అది నాటుకోవడం అంటారు. రాబోయే జన్మల్లో మనకి అలాంటి ఇబ్బందులు అప్పుడప్పుడు కట్ అవుతుంది. లేవు. సో ఇలాగ మనము కార్మిక్ లింక్స్ గురించి చెప్తున్నాము. అలా మనం రాబోయే కర్మ, మనము ఇదే రకమైన మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి శరీరము ఉన్నందువలన మన శరీరం మీద ఆ, ఆ, పెద్ద కాన్సన్ట్రేషన్ లేకుండా ఆధ్యాత్మిక విషయాల మీద మనము ఆ ఇంట్రెస్ట్ చూపగలుగుతున్నాం. ఎందుకంటే మన శరీరాన్ని మనము చక్కగా మేనేజ్ చేసుకుంటున్నాం కాబట్టి. అది కూడా చాలా ఇంపార్టెంట్. మన శరీరాన్ని మేనేజ్ చేసుకుంటున్నాము, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్ చేసుకుంటున్నాము, ఫ్యామిలీ మెంబర్స్ మనకి పూర్తిగా సహకారం ఇస్తున్నారు. కాబట్టి మనం హాయిగా కూర్చొని ఇన్ని గంటలు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి మనకు గ్రాటిట్యూడ్ ఉందో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం అలా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఈ మహాశక్తే మన యొక్క కర్మలకి ఈ మహాశక్తి మన యొక్క కర్మలకి అనుగుణంగా రూపకల్పన చేసింది. ఆ తల్లి రూప నిర్మాణానికి సహకరించింది. గర్భం నుండి వెలికి వచ్చిన తర్వాత ఆ తల్లి విడిచిపెట్టేసింది, కొంతకాలం పోషిస్తుంది. అమ్మవారు మాత్రం 7 ధాతు శక్తుల రూపంలో ఉంటూ శరీరంలో ఎప్పుడూ అంటిపెట్టుకొని కాపాడుతుంది. సో మన శరీరంలో ఉండే 7 ధాతువుల గురించి చెప్పుకున్నాం కదా. ఆ 7 ధాతువుల్లో అమ్మవారి శక్తి ఉన్నది అనేది మనము బాగా ఆ, అర్థం చేసుకో. అంటే సింపుల్ గా మనకి ఆ 7 ధాతువులు మనకి గుర్తులేవు అనుకోండి, మన శరీరంలో ఉండే రక్తం మనకి తెలుస్తుంది కదా. ఖచ్చితంగా రక్తము అనేది ఉన్నది కాబట్టి మనం తగిన పాళల్లో ఉన్నది కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా ఉన్నది. రక్తం ఒకటి తెలుస్తుంది, తర్వాత శ్వాస ఒకటి తెలుస్తుంది మనకి ఖచ్చితంగా. ఆ చర్మము అనేది ఒకటి తెలుస్తుంది, కళ్ళు, ఇవన్నీ కూడా అమ్మవారి రూపంగా మనము, అమ్మవారు మనకి ఇచ్చిన బ్లెస్సింగ్ గా మనం అనుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు నిజమైన తల్లి ఎవరు? శ్రీమాత అన్నప్పుడు మరొక్కసారి ఆ భావన తెచ్చుకోవాలి. శ్రీ మాత్రే నమః అన్న మంత్రానికి ఎంత శక్తి ఉందో మరొక్కసారి తెలుసుకోవాలి. ఆ మాతృ లక్షణం ఎంత గొప్పగా కనిపిస్తుందో చూడండి. అంతేకాదు, ఈ జీవునికి కర్మ కొద్దీ దేహం ఉంది. చిట్ట చివరికి దేహం పతనం అయిపోయింది. తర్వాత ఏ కర్మ వాసనలు ఉన్నాయో అవన్నీ లాగి వాని యొక్క సూక్ష్మ శరీరంలో నిక్షిప్తం చేసి ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా పట్టుకొని వీనికి తగిన దేహం ఏమిటో ఏర్పాటు చేసి మళ్ళీ అందులో పెడుతూ ఉంటుంది. చూసారా ఎంత క్లియర్ గా చెప్పారు. మనకి ఏ ఏ రకమైన కర్మలు ఉన్నాయో, ఏ రకమైన బంధాలు ఉన్నాయో, ఏ రకమైన రుణాలు ఉన్నాయో శరీరం వదిలిన తర్వాత అవన్నీ సూక్ష్మ శరీరంలో స్టోర్ చేస్తారు. ఎవరు లిపికులు అనుకోండి, లేకపోతే చిత్రగుప్తుడు సంబంధించిన వాళ్ళు అనుకోండి, లేకపోతే కర్మదేవతలు అనుకోండి, వీళ్ళందరూ అమ్మవారి యొక్క స్టాఫ్ అన్నమాట, అమ్మవారి యొక్క ఆఫీస్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారు, ఆ సూక్ష్మ శరీరంలో అవన్నీ స్టోర్ చేసి మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ మనము వేరే జన్మ తీసుకుంటాం కదా, దాంట్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి మనకి పాత జన్మల యొక్క కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని కొన్ని మిస్టేక్స్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మనము మిస్టేక్స్ చేశాము, పాపాలు మనము చెయ్యము. తెలిసి తెలిసి మనం ఏ పాపము చెయ్యము. తెలిసి తెలిసి మనం ఎవరికి ఇబ్బంది, పొరపాటున చేసుంటాము, మిస్టేక్స్ చేసుంటాము. ఆ మిస్టేక్స్ కి మనం కొంచెం బాధలు పడాల్సి వస్తుంది, పడ్డాము, ఇంకా ఆ, పడతామేమో. పడకుండా మనము ఈ లలితా సహస్రనామం యజ్ఞం చేస్తున్నాము. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక జన్మలో ఒక తల్లి, ఇంకొక జన్మలో ఇంకో తల్లి, కానీ అమ్మవారి అనుబంధం మాత్రం జీవునికి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనకున్న అనుబంధం ఒకటే, అమ్మవారు లేదా గురువు గారు, అంతే. మిగతా వాళ్ళతో అనుబంధము పెద్ద మనము అటాచ్మెంట్ ఉండకూడదు. లాస్ట్ టైం కూడా మనం డైనమిక్ గా రుణానుబంధాలని ఎలాగైతే మనము ఆ తీర్చుకోవాలో వాటి మీద, మిగతా రుణాలు, మిగతా రిలేషన్స్ మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంచుకోకుండా మన కాన్సన్ట్రేషన్ అంతా అమ్మవారు, గురువు గారు, గురువుల యొక్క కార్యక్రమాలు, భగవతత్వం మీద గనక కాన్సన్ట్రేషన్ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతూ ఉంటాయి.
భువనైక మాత అయిన ఆ తల్లి పట్ల కృతజ్ఞత భక్తి ఉండాలి. ఎప్పుడు మనకి ఆ కృతజ్ఞత భక్తి ఎప్పుడు ఉంటుంది మనకి. ఎప్పుడు మనం ఆ గ్రాటిట్యూడ్ అనేది ఆ దేవుడికి, అమ్మవారికి ఎప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాము. ఎందుకంటే మనం చెప్పుకున్న సంకల్పంలో కానీ, మనం చెప్పుకున్న శుభకామనలో కానీ ఆ గ్రాటిట్యూడ్ ఆ ఉన్నది. ఇక్కడ లలిత పరాభట్టారిక యొక్క సంపూర్ణ స్వరూపం చెప్పబడుతుంది. ఆ తర్వాత నామాలు స్వాహ, స్వద, మతిర్మేధ. స్వాహ, శ్రీ స్వాహాయై నమః. దేవతలకు ఆహుతులు వేసేటప్పుడు స్వాహాకారము, పితృదేవతకి స్వధాకారము. మనం పితృదేవతలకి తర్పణాలు అవి ఇచ్చేటప్పుడు స్వధాయై నమః అంటాం, ఇక్కడ స్వాహ అంటాం. కాబట్టి పితృదేవతలకి స్వధ అనే పదం వాడతాము, దేవతలకి మాత్రం స్వాహ అని వాడతాము. అది గుర్తుంచుకోండి. దేవతలకి ఇచ్చిన పదార్థము హవ్యము అంటాం, అందుకనే దేహిమే హవ్యవాహన అంటాము. పితృదేవతలకు ఇచ్చేదాన్ని కవ్యము అంటాము, వాహన అంటాం అక్కడ. ఇక్కడ హవ్యవాహన అంటాం. ఆ రెండు పదాలు జాగ్రత్తగా డిస్టింక్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ హవ్య కవ్యములను స్వీకరించడానికి అమ్మవారు రెండు రూపాలయ్యారు. పితృదేవత వ్యవస్థ అంతా స్వధా రూపంలో ఉండే అమ్మవారే చూసుకుంటారు. యస్యాహ సమస్త సురత సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు ముఖేషు దేవి స్వాహాసి వై పితృగణస్య చ తృప్తిహేతు ఉచ్చార్యసే త్వమత ఏవ ఏవ జనై స్వదాచ. దేవి మహాత్మ్యంలో చెప్పబడిన శ్లోకము ఇది. ఇప్పుడు మనం దాని గురించి అనుకున్నాము. స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహ, స్వాహ అంటాము, స్వదా నమః అంటాము. దేవతలందరికీ స్వాహ రూపంలో అమ్మవారే అన్నం పెడుతుంది. అంటే ఇక్కడ అమ్మవారే అన్నం పెడుతుంది అంటే మనం గాయత్రి యజ్ఞం చేస్తాము. గాయత్రి యజ్ఞం చేసినప్పుడు స్వాహ, మనం మనకి ఆ ప్రిన్సిపల్ బాగా గుర్తుంచుకోవాలి. గాయత్రి మంత్ర ఆహుతులు వేసేటప్పుడు స్వాహ అని ఎందుకు వేస్తాము, ఆ అగ్ని ఎప్పుడు జ్వాల ఎందుకు ఉండాలి, ఆ అగ్నిలో మనం స్వాహ అని ఆహుతులు మనందరికీ చెప్తుంటాం. చిన్న పిల్లలకి నోట్లో ఎలా అన్నం పెట్టాలో, ఎలా అన్నం పెడతామో అలాగే మనము ఈ గోముఖి ముద్రలో ఆ ఆహుతులు వేసుకోవాలి. ఆ హవన ద్రవ్యం ఇలా పట్టుకొని వేసుకోవాలి అని అందరికీ చెప్తుంటాం యజ్ఞంలో. మనము కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ సద్భావనలతో ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహ ఇదం గాయత్రి ఇదం నమమ. గాయత్రి మంత్ర ఆహుతులు వేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ శ్రేష్టమైన సవితా శక్తిని నేను ధారణ చేస్తున్నాను. అది మమ్మల్ని సన్మార్గము వైపు ఆ, ఆ, ప్రేరేపింపుగాక. మమ్మల్ని, నన్ను అనట్ల. ఇదం గాయత్రి ఇదం నమమ అంటే మమ్మల్ని, అంటే మనందరినీ. ఎప్పుడైతే నన్ను, నేను, నన్నే తీసుకెళ్ళు, నన్నే, నా మీదే భక్తి ఇవ్వు, నాకే భక్తి ఇవ్వు, నాకే ఇదంతా ఇవ్వు అని మనం అనుకుంటే అది మళ్ళీ స్వార్థమ్మా పరమార్థంగమయాలోకి తీసుకెళ్ళదు. మమ్మల్ని అందరినీ అనుకునే భావన రావాలి. మనం మామూలుగా మనం పూర్ణాహుతి చేసుకున్నప్పుడు, తర్వాత మంత్రపుష్పం చేసుకున్నప్పుడు, అప్పుడు మన ఫ్యామిలీకి సంబంధించిన కోరికలు కోరుకోవచ్చు. హాయిగా కోరుకోవచ్చు, నిస్వార్థంగా కోరుకోవచ్చు. ఆ, మన ఫ్యామిలీలో అందరూ హాయిగా అందరూ సెటిల్ అయిపోతేనే మనకి మనశ్శాంతిగా భగవతత్వం వైపు కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుంది. కష్టాల్లో కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా మనకి మనం తీసుకున్న, మనం వేసే ఆహుతులు కానీ, మనం చేసే సంకల్పం కానీ అది తొందరగా క్రిస్టలైజ్ అయ్యి ఆ కష్టాల్లోంచి బయటపడగలుగుతాము. కాబట్టి అది యజ్ఞ రూపము జాగ్రత్తగా చూసుకోవాలి. మనకందరికీ ఇది అలవాటే కాబట్టి ఎవరికైతే ఈ యజ్ఞం అనేది అలవాటు లేని వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడతారు. మనకందరికీ అది అలవాటే కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు, చూడండి సావధానంగా. దేవతలందరికీ స్వాహా రూపంలో అమ్మవారి అన్నం పెడుతుంది. ఒక్క మానవులకే కాదు, సర్వ జీవులకు అన్నం ప్రదానం చేస్తుంది. అన్నం అన్నప్పుడు ప్రధానంగా స్వాహ. కాబట్టి ఆ స్వాహ అనే అక్షరంలోనే, ఆ స్వాహ అనే ఆహుతిలోనే అమ్, మొత్తము అమ్మవారు, గాయత్రి అమ్మవారు అందరికీ సమానంగా ఆ అన్నము చేరేటట్టుగా గురువు గారు ఆ గాయత్రి యజ్ఞం మనకిచ్చారు. కాబట్టి మన భావన ఉన్నా లేకపోయినా అది అందరికీ అందుతుంది. భావనతో చేస్తే మనకి మార్కులు పడతాయి. వీడు వీడు చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు,
ఆ, అదేంటి, ఏదైనా పని చెప్తే పిల్లల్ని మనకు అనుకుంటాం, పిల్లల్ని మనం చెప్తాం కదా, మా వాడు ఏ పని చెప్పినా, మా అమ్మాయి ఏ పని చెప్పినా చక్కగా చేస్తుంది, అన్ని కంప్లీట్ చేసుకుంటుందండి, అన్ని కంప్లీట్ చేసేస్తుందండి అని చెప్పుకుంటాం. అదే శ్రద్ధగా చేస్తుంది అని కూడా చెప్తాం. మామూలుగా శ్రద్ధగా చేయటం, ఆ శ్రద్ధగా మనము ఆ ఆ శ్రద్ధగా చేయటం అనేది మనం అలవాటు చేసుకుంటే, ఆ భావన ప్రకారం మనం అలవాటు చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితం వస్తుంది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ అని మనము మనకి మాస్టారు ఒక పద్ధతి నేర్పించారు. భోజనం చేసే ముందు ఆ మెతుకులు, అన్నం మెతుకులు 5 సార్లు కొన్ని మెతుకులు తీసుకుంటూ మనం అలా అనుకుంటే, ఆ మనలో ఉండే ఆ జఠరాగ్ని, ఉదరంలో ఉండే ఆ జఠరాగ్ని చక్కగా అది మనం తీసుకునే ఆహారాన్ని కరెక్ట్ గా డైజెషన్ కి ఉపయోగపడి, అందులోంచి మనకి అందరికి, అన్ని జీవులకి ఆ శక్తిని, ప్రాణశక్తిని అందించే పద్ధతి కూడా మనకి ఇచ్చారు. అవి కూడా 5 ఆ ప్రాణాలని స్వాహ అనుకుంటూ మనం చేసే పద్ధతి కూడా ఉన్నది. ఆ జఠరాగ్ని కూడా ఇదే ఇస్తున్నాం. అందుకు సర్వోదన ప్రీత చిత్త అన్నప్పుడు ఓదనములు చెప్పి తర్వాత స్వాహ చెప్పడం చాలా విశేషము. అయితే ఇన్ని రకాల యజ్ఞాలు చేసిన సోమ సంస్థ హవిః సంస్థ పాక సంస్థాశ్చ సప్తయాః తాస్త్వ దుచ్చారణాదేవి క్రియంతే బ్రహ్మణవాదిభిః అన్నారు. వేదవేత్తలైన వారు సోమ సంస్థలు, హవిహి సంస్థలు, పాక సంస్థలు అని 7 రకాల యజ్ఞాలు చేస్తుంటారు. యజ్ఞముల మందు స్వాహాకారణ ఉచ్చారణ చేతనే దేవతలకి అందుతూ ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఆయన, ఎన్నిసార్లు చెప్తున్నాడో చూడండి. యజ్ఞం తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేట్టుగా చెప్తున్నాడు. మనకి యజ్ఞం అనేది తెలుసు కాబట్టి మన ఆ శ్వాస అన్నప్పుడే ఆ శక్తి దేవతలకు అందుతుంది. ఆ దేవతలు మనకి మనతో కలిసి పని చేయటానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. అలా కలిసి పని చేయటానికి, మనతో కలిసి ఉండటానికి, మనతో కలిసి భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేయడానికి, మనం కూడా వాళ్ళని ఆవాహన చేయడానికి, మనల్ని మనం రెడీ చేసుకోవడానికి గాయత్రి యజ్ఞం ఒకటి చాలా ఈజీ షార్ట్ కట్. స్వాహాదేవి, స్వధాదేవి అగ్నిదేవుని యొక్క భార్యలు అంటారు. సో ఈ స్వాహ, స్వధ అనే పేర్లు అగ్నిదేవుడి యొక్క భార్యలట. ఈ అగ్ని ఎవరు? స్వాహ వహ్ స్వాహ వహ్న్యాత్మ నస్తస్య ప్రోక్త పశుపతే ప్రియా షణ్ముఖో భగవాన్ దేవో బుధై పుత్ర ఉదాహృత అని లింగ పురాణంలో ఈ శ్లోకం చెప్పారు. అగ్నిదేవుడు శివుని యొక్క స్వరూపము. మళ్ళీ అగ్నిదేవుడు విష్ణువు యొక్క స్వరూపం అనరు, శివుని యొక్క స్వరూపం అంటారు. మళ్ళీ విష్ణువుని యజ్ఞంతో ఎలా ఎలా కంపేర్ చేస్తారంటే, యజ్ఞంలో చేసేవన్నీ విష్ణువుకి అందుతాయి అంటారు. విష్ణువు దేవతలందరికీ అధిపతి కాబట్టి ఇంద్రుడు వీళ్ళందరూ విష్ణువుకి రిపోర్ట్ చేస్తుంటారు. అంటే శివుడికి రిపోర్ట్ చేయరా అనేది కాదు, శివుడికి కూడా రిపోర్ట్ చేస్తారు. విష్ణువు ఇమీడియట్ బాస్ దేవతలందరికీ. సో విష్ణువు యజ్ఞోవై విష్ణువు అంటారు కాబట్టి విష్ణువు యొక్క ఆర్డర్స్ తీసుకొని దేవతలు ఫంక్షన్స్ చేస్తుంటారు. శివుడు ఏం చేస్తాడంటే ఈ చేసిన ఫంక్షన్స్ ని లయంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాడు అనమాట. దాన్ని ట్రాన్స్ఫార్మేషన్, ఒక 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 స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ట్రాన్స్ఫార్మేషన్. లయకారుడు డిస్ట్రక్టివ్ ఫోర్స్. ఈ పాత డెఫినేషన్ ఉంది, జిఓడి అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అనేది. డిస్ట్రక్షన్ అనేది లేనే లేదు, ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఉన్నది. అది మనము సైన్స్ కూడా ఈ మధ్య చాలా క్లియర్ గా చెప్తోంది. మ్యాటర్ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్ అంటున్నారు. కాబట్టి మనము ఆ డిస్ట్రక్షన్ అనే పదం తీసేసి ట్రాన్స్ఫార్మేషన్ అనే పదం ఉపయోగించుకుంటే శివుడికి ఆ లయకారము, ఆ తత్వానికి కరెక్ట్ గా సరిపోతుంది. అగ్నిదేవుడు శివుని యొక్క రూపము. అంటే ఎందుకు శివుడు, ఇక్కడ లింక్ చూడండి. అగ్ని ఏం చేస్తుంది? ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మనం అగ్నిలో ఏదేసినా ఇట్ ట్రాన్స్ఫార్మ్ ది మ్యాటర్ ఇంటూ ఎనర్జీ. అది మనకి బాగా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. మనం స్టవ్ వెలిగించినా కూడా అది ఆ ఎనర్జీ వల్లే, ఆ శక్తి వల్లే మనకి కుక్కర్లు అవుతున్నాయి, కూరలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కాబట్టి అది అగ్ని. ఆ అగ్నే మనలో చేతనత్వము. మనలో ఆ చేతనత్వాన్ని మారుతూ ఉంటే మనలో కూడా ఆ ఎనర్జీ పుడుతుంది. ఆ ఎనర్జీనే మనము తులసి కోటలో
నీరు వదులుతూ గాని శుభకామన చెప్తూ గాని ప్రపంచానికి అందజేస్తున్నాం అనే భావన ఎప్పుడు మనకు ఉండాలి. అదే నిజమైన సర్వీస్, సైంటిఫిక్ సర్వీస్. అందుకే శివుడిని అగ్నిలింగం అని మనం ప్రస్తావన చేస్తాం. రుద్రో ఏష యదగ్ని అని శాస్త్రం చెప్తుంది. యజ్ఞాగ్ని సాక్షాత్తు పరమేశ్వరుడే. పశుపతే అగ్ని. యజ్ఞంలో పశువు అనే శబ్దం కూడా వాడతారు. అప్పుడు పశుపతే యజ్ఞేశ్వరుడు. పశుపతి అయిన యజ్ఞేశ్వరుడు అగ్నిగా వ్యవహరింపబడుతున్నప్పుడు ఆయన శక్తి అయిన అమ్మవారు స్వాహాదేవిగా చెప్పబడుతున్నది. అది ఈ యజ్ఞేశ్వరుడు అయిన పశుపతికి ఆ తల్లి అయిన స్వాహాదేవికి తనయుడే షణ్ముఖుడు. అదే మనం మురుగన్ అంటాము, కుమారస్వామి అంటాము. కాబట్టి ఈ షణ్ముఖుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి కూడా అగ్నిదేవుడి యొక్క స్వరూపమే. అయ్యప్ప కూడా అగ్నిదేవుడి యొక్క స్వరూపమే. ఈ వీళ్ళ ఖాందాన్, వీళ్ళ డైనాసిటీ అంతా అగ్నిదేవుడి యొక్క స్వరూపమే. వినాయకుడు కూడా అగ్నిదేవుడి యొక్క స్వరూపమే. కానీ వినాయకుడుతో స్టార్ట్ చేసి మనము కార్యక్రమాలు మొదలు పెడతాము. అంటే ఆయన ఫస్ట్ ఫైర్ అన్నమాట, ఫస్ట్ స్టార్టింగ్ ఫైర్. నామ్నా పశుపతేర్యాత్ తనురగ్నిర్భిజై స్మృత తస్య పత్ని స్మృత స్వాహ స్కందశ్చాపి శృతః స్మృతః. ఇదే భావాన్ని వాయు పురాణంలో కూడా చెప్పారట. వాయు పురాణంలో కూడా శివుడు, స్కందుడు వీళ్ళ గురించి చెప్తున్నారు. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వదాం తదా అని అగ్నిహోత్ర ప్రార్థన చేసినప్పుడు అగ్ని భట్టారకునికి కుడివైపు స్వాహాదేవి, ఎడమవైపు స్వధాదేవి అన్నట్లుగా ధ్యానం చేయాలి. సో స్వాహ అనేది కుడివైపు, స్వధ అనేది ఎడమ వైపు. అంటే స్వాహ అంటే దేవతలు కుడివైపు ఉన్నారు, పితృదేవతలు ఎడమ వైపు ఉన్నారు. ఇద్దరూ సమానమే. పితృదేవతల వల్ల మనకి ఈ శరీరం వచ్చింది, దేవతల వల్ల మనకి ఆ, మన సూక్ష్మ శరీరం వచ్చింది. అది అది ఒక రఫ్ ఐడియాగా పెట్టుకోండి. ఫిజికల్ బాడీ రావడానికి కారణము పితృదేవతలు, ఆధ్యాత్మిక శరీరానికి రావడానికి కారణానికి దేవతలు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. అంటే ఇద్దరు ఇంపార్టెంటే. కుడి అన్నప్పుడు కృష్ణపక్షం అంతా పితృదేవతలది, శుక్లపక్షం అంతా దేవతలది. నిజానికి ఎడమ కుడి ఏమీ తేడా లేదు. అలాగే ఉత్తరాయణ దక్షిణాయనంలో కూడా ఉత్తరాయణం దేవతలది, దక్షిణాయనం పితృదేవతలది. ఈ విషయంగానే స్వాహ సదా కూడా చెప్తున్నారు. పితృయానం అంటే వామం వైపు చెప్తుంటే దేవయానం అంతా దక్షిణం వైపు చెప్తూ వస్తుంది. సో ఇవి గుర్తుంచుకోండి బాగా. పాజిటివ్, నెగటివ్ అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనకి దక్షిణామూర్తికి కూడా ఒక చెవికి కుండలాలు ఉంటాయి, ఒక చెవికేమో మళ్ళీ స్టడ్స్ లాగా అంట లేడీస్ పెట్టుకునే అందులోనే అర్ధనారీశ్వర తత్వం వస్తుంది అన్నట్టుగా ఆయనలోనే అమ్మవారిని కూడా చూసుకోవాలి అని అంటారు దక్షిణామూర్తి. అలాగే మనకి కుడివైపు ఏమో అయ్యవారు, ఎడం వైపు అమ్మవారు. అందరూ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అదే అదే లాజిక్, ఇంకా వేరే లాజిక్ ఏం లేదు. ఈ దేవయానానికి స్వహ, పితృయానానికి స్వధ, ఇవన్నీ చాలా విశేషమైన అంశములు. స్వాహ అనే ఈ తల్లి విశుద్ధి చక్ర దేవత అయిన వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషము. ఇదంతా ఎక్కడ చెప్తున్నారు? విశుద్ధి చక్రం దగ్గర చెప్తున్నారు. స్వాహ మహేశ్వరీపురే అని చెప్పబడుతుంది. క్షేత్రముల పరంగా మహేశ్వరీపురం అనే పీఠంలో స్వాహాదేవి అనే తల్లి ఉన్నది. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వదాం సుధాం అని లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా చెప్పబడి ఉన్నది. అది మనకి తెలుసు కదా, లక్ష్మీ అష్టోత్తరాలు మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ స్వాహాకి స్వదాకి మరొక విశేషం చూడాలి. ఎంత డీటెయిల్డ్ గా చెప్తున్నారు అంటే మనకి బాగా అర్థం చేసుకోవాలనే విశేషం. ఎందుకంటే మనము దేవతలకి మనందరం చేస్తూ ఉంటాము. పితృదేవతలకి ఇచ్చే తర్పణాలు అవన్నీ మగవాళ్ళు చేస్తుంటారు. మగవాళ్ళు చేసేటప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది వీళ్ళకి కూడా కొంత అవగాహన ఉండాలి. అది వాళ్ళ కార్యక్రమం కదా అని చెప్పి ఆడవాళ్ళు వదిలేస్తారు, ఆడవాళ్ళ కార్యక్రమం కదా అని మగవాళ్ళు కూడా వదిలేస్తారు. కాకపోతే ఈ పితృదేవతల తర్పణాలకి అన్ని అమర్చేది ఆడవాళ్ళు. మరి ఆడవాళ్ళు చేసేది పేరెంటాలకు కానీ చేసేది మగవాళ్ళు. మగవాళ్ళు అంటే ఇంటి బయట నుంచి పూలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తెస్తాం కదా, తీసుకొచ్చి అందరు చేస్తూ చేస్తుంటారు. కొంతమంది మేమే చేసుకుంటామండి, మాకే హెల్ప్ ఉండదు అయినా కానీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి ఏమీ ప్రెషర్ లేకుండా మనం వాళ్ళని
యొక్క ఆధ్యాత్మికత వాళ్ళ మీద ఇంపోజ్ చేసేసామనుకోండి, మన స్పౌజెస్ మీద, వాళ్ళకి ఇబ్బంది అయితే మనకి ఇంకా అసలు ఈ మాత్రం స్వాతంత్రం కూడా ఉండదు. తరతరాలుగా చూసి తెలుసుకొని చేస్తున్నది మనందరికీ అవగాహన ఉంది కాబట్టి దాని గురించి పెద్ద లేకుండా డీటెయిల్స్ లోకి వెళ్ళాము. స్వాహాకు వేద శాస్త్రం ఎన్నో నిర్వచనాలు చెప్పింది. ఇది దేవతాహ్వాన వాచకము, దేవత ఆహ్వాన వాచకము. స్వాహ, స్వదా, ఔషధ్, ఓంకారం, నమస్కారం, ఈ ఐదింటిని దేవత ఆహ్వాన వాచకములు అంటారట. చూడండి, గుర్తుపెట్టుకోండి. స్వాహ, స్వధ, వషట్, ఓంకారము, నమస్కారము. ఈ పదం తగిలితే గాని దేవత స్వీకరించరు. స్వాహాకారం యజ్ఞాల్లో వినియోగిస్తారు. నిత్యం వాడుకునే ప్రణవం నమః. మనం నమ శివాయ నమ శివాయ అనుకుంటాము, నమస్తే అనుకుంటాము, నమస్కారం పెట్టి చేస్తాము. అలా అదొక ముద్ర. నమస్కారం అనేది ఒక ముద్ర. ఆ రెండు చేతులు ఇలా పెట్టుకొని హృదయం దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకుంటాం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నమస్కారం చేస్తాం. ఈ మధ్య కుర్రాళ్ళు ఆర్మీ వాళ్ళకి చేసినట్టుగా నమస్తే అని ఇలా చూపిస్తుంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళకి మనం చక్కగా నమస్కారం చేసుకుంటే మంచిది. అవి మనకి ఎప్పుడు అలవాటు చేసుకుంటే మంచిది. సో ఆ నమస్కారం అనేది కూడా ఒక ముద్ర అనేది మనం అర్థం చేసుకోవాలి. స్వాహ, స్వదా, ఓంకారాల్లో ఎంత శక్తి ఉందో నమః అనే దానిలో కూడా అంతే శక్తి ఉంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. నమః అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓం శ్రీమాత్రే నమః అంటాం కదా. ఆ శ్రీమాత్రే నమః అనేది కూడా నమః అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న దాంట్లో నమః లేదు. మరి ఎందులో ఉన్నది అంటే ఆ మంత్రాన్ని అలా డిజైన్ చేసి పెట్టారు. నమః ఉన్న చోట కూడా ఆ శక్తి ఉన్నది. నమః అనే రెండు అక్షరాల్లో కూడా శక్తి ఉన్నదని చెప్తున్నారు. ఇక జపాదుల్లోనూ యజ్ఞాదుల్లోనూ ఓంకారం వాడుతూ ఉంటాం. నమః సర్వకాలంలోనూ హాయిగా ఉపయోగించుకోవచ్చు. నామావళి చేసేటప్పుడు నమః అని ఎందుకు పెడుతున్నారు అంటే దానివల్ల నామం మంత్రం అవుతుంది. ఇప్పుడు మనం ప్రతిదానికి మనము స్వరూపిణి నమః అని చదువుకుంటున్నాం. కులేశ్వరి అని చెప్పి శ్రీ కులేశ్వరి నమః అని చెప్తున్నాం. కులకుండాలయ అని చెప్పి శ్రీ కులకుండాలయ నమః అని చెప్తున్నాం. కాబట్టి నమః అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ నామంతో చెప్పబడ్డ దేవత ఆహ్వానించబడుతుంది. నమస్కారానికి అంత శక్తి ఉంది. అందుకనే మనం నమస్కారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవత సంపూర్ణంగా వచ్చి అక్కడ స్థిరపడి మనం ఇచ్చింది ప్రీతిగా పొందటానికి పనికి వచ్చే శబ్దము స్వాహ. స్వం ప్లస్ అహ ఈక్వల్ టు స్వాహ. అది కూడా ఇక్కడ ఫార్ములా ఇచ్చేసారు. స్వ అనే దానికి రెండు అర్థాలు. ఒకటి స్వర్గము, ఆహ అంటే పొందించినది, స్వర్గాన్ని పొందించినది. దేవతల స్థానం స్వర్గము. మనం చేయవలసిన ఆహుతులు దేవతలకు చేరాలి అంటే స్వాహ అనేది భావనాపూర్వకంగా మనం చెప్పాలి. ఆ పదం ఉచ్చరించడం వల్ల దేవతల స్థానం స్వర్గానికి అది దేవతలకు అందుతుంది. ఎక్కడైతే దుఃఖము స్పర్శ ఇసుమంత కూడా లేదు, దాన్ని స్వర్గం అంటాం. ఆ స్వర్గ పృథ్వీపై స్వర్గావతరణ అని చెప్తున్నాం, అని చెప్తున్నాం. మనము ఆ దుఃఖాన్ని కనుక మనము తీసివేయగలిగితే, కేవలం అంటే మనకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, కానీ మనకి దుఃఖం కలుగుతుంటుంది. మనందరికి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ దుఃఖం వచ్చినప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఎవరైనా మన దగ్గర వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకి దుఃఖం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుఃఖానికి, ఆ ఎమోషన్స్ కి బలవుతుంది. వాళ్ళకి ఏదన్నా మనము సహాయం చేయగలమా? వాళ్ళ ఆత్మకి ఏమన్నా సహాయం చేయగలమా? లేదు వాళ్ళు ఏదైనా డిసీజ్ ఏమైనా వచ్చిందనుకోండి, ఆ డిసీజ్ ఏమైనా హెల్ప్ చేయగలమా? వాళ్ళకి ఏమన్నా అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వగలమా? ఆ జబ్బు చేసిందా, అయ్యో ఆ జబ్బు చేసిన వాళ్ళు ఎవరు కోలుకోలేదండి, ఆ జబ్బు చేసిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారండి, అలా ఎప్పుడు అనుకోకూడదు. తగ్గుతుంది. నేను మీకోసం మనందరం చేసేది మళ్ళీ గుర్తుంచుకుంటాం. నేను మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాను, మీకోసం ప్రేయర్స్ చేస్తాను, మీకోసం మంత్ర జపం చేస్తాను, మీకు హాయిగా ఉంటుంది, ఏం ఇబ్బంది జరగదు. వీలైనంత మటుకు మీరు అమ్మవారిని తలుచుకుంటూ ఉండండి. ఒక్కొక్కసారి వాళ్ళకి ఎంత బాధలో ఉంటారో ఆ బాధలో ఉండి ఇంకా దేవతల్ని, తల్లిదండ్రుల్ని, అమ్మవారిని కూడా తింటూ ఉంటారు. అప్పుడు కూడా మనము
ఆ ఆ బాధ తెలిస్తే మనకి కూడా అర్థం అవుతుంది. అప్పుడు మనము సహనం కోల్పోకుండా వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ కోసం మనము ప్రేమని పంచడానికి ప్రయత్నం చేయాలి. నేను స్వయంగా చూశాను, నా కళ్ళతో నేను చూశాను. కొన్ని సంవత్సరాలుగా గురువుల యొక్క శుశ్రూష చేసి ఎన్నో యజ్ఞాలు చేసిన ఒక మహాతల్లి చివరిలో ఆ చివరి 6 నెలలు ఎంత బాధపడిందంటే, ఆ బాధలో పాపం ఆమె తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతుండేది. మేము వెళ్ళి చెప్పి, అమ్మ అలా మాట్లాడకూడదు, తప్పమ్మా, ఇంకా అలా ఏం లేదు. అర్థం చేసుకున్నా, బాధను అర్థం చేసుకున్నా, బాధలో ఉన్న వాడికి ఎవరికైనా అలాగే మాట్లాడాలనిపిస్తుందని అర్థం చేసుకొని ధైర్యం చెప్పేవాళ్ళం. ఏం పర్వాలేదమ్మా, మీకు గురువులు మీ దగ్గరే ఉన్నారు, మీ ద్వారా కొన్ని వందల మందికి ఉపయోగాలు వచ్చినాయి, ఎంతో మందికి మీరు యజ్ఞం ద్వారా సేవ చేశారని వాళ్ళు చేసిన మంచి పనులన్నీ గుర్తు చేశాము ఆవిడకి. ఖచ్చితంగా అది ఆ ఆ తల్లి యొక్క ఆత్మకి శాంతి చేకూరుస్తుంది. అది మనం చేయాల్సిన పని. కాబట్టి మనము మన మాటల్ని ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఉండాలి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీ స్వధాయే నమః. స్వ తన యొక్క శక్తితో ధరించిన తల్లి. ఏ జీవుడు ఎక్కడ ఉన్నాడనేది ఏ జీవునికి తెలియదు. ఆ జీవుని పట్టుకొని తీసుకెళ్తున్న శక్తి ఒకటి ఉన్నది, అది అమ్మవారి శక్తి. దేహం ఉన్నప్పుడల్లా దేహం పట్టుకుని, దేహంలో సప్త ధాతువులు ఆవిడే అయి ఉన్నప్పుడు పట్టుకున్నది ఎవరో తెలిసిపోయింది కదా, ఆధార శక్తి ఆవిడే. సో మన ఆధార శక్తి అంతా అమ్మవారి అనేది తర్వాత 33 రకాల పితృగణాలు ఉన్నాయి. వాటికి ఉపగణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనము వసురుద్రాదిత్యులు అంటాము. కార్యములు తర్పణాలు వదిలే వాళ్ళకి బాగా తెలుస్తుంది. వసురుద్రాది దేవతల్ని కొలుచుకుంటూ ఉంటాము. మీరు కూడా తప్పేం లేదు. ఎప్పుడైనా మీ వాళ్ళు ఎవరైనా ఈ పితృకార్యాలు చేసినప్పుడు, తర్పణాలు వదిలేటప్పుడు జాగ్రత్తగా వినండి. మన సహాయం చేస్తాము, వినండి. అసలు ఏం చేస్తున్నారు, ఏ మంత్రాలు ఉపయోగిస్తున్నారు వినండి. తర్వాత గురువు గారు ఇచ్చిన సంస్కారాలకు సంబంధించిన పుస్తకం ఉన్నది. దాంట్లో కూడా పితృకార్యాలను ఎలా చేయాలనేది చాలా డీటెయిల్ గా అర్థంతో ఇచ్చారు. అది కూడా చదవండి, చాలా మంచిది. వాటికి ఉపకరణాలు కూడా ఉన్నాయి. స్తోమప, అగ్నిప, బర్హిషత్, అగ్నిశ్వాత్ ఇత్యాది పేర్లతో పితృదేవత గుణాలు ఉన్నాయి. ఈ బర్హిషత్ పౌత్రుడు, అగ్నిశ్వాతుడు, అగ్నిసూర్యాంశుడు ఈ పదాలు థియోసాఫికల్ సొసైటీలో కూడా వస్తుంటాయి. వాళ్ళందరూ పితృదేవతలు. వాళ్ళ ద్వారానే మనకి శరీరం వచ్చింది అని చెప్తున్నారు. వారిని ఆరాధించేదే ఆత్మిక కర్మ. ఏ జీవుడు ఎక్కడ ఉన్నాడో వారికి తెలుస్తుంది. మనం ఏ జీవుని ఉద్దేశించి ఇచ్చినా పితృదేవతలు అనబడేవారు చూసుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ హరివంశంలో, మహాభారతంలో, కొన్ని పురాణాల్లో చాలా విస్తారంగా చెప్పారు. అది వింటే చాలు అనేక అరిష్టాలు పోతాయని వివరించారు. కాబట్టి మనం చాలా మంది అంటుంటారు, ఈ గరుడ పురాణం చదవకూడదు, మహాపాపం అనే. కానీ గరుడ పురాణంలో ఉండే సైన్స్ అంతా థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు తీసుకుని ఆస్ట్రల్ బాడీ, ఈథరిక్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ రాశారు అనే విషయం మనకి తెలిస్తే అసలు గరుడ పురాణం ఇంపార్టెన్స్ దాన్ని చక్కగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి హెచ్పిబి చెప్పిన విషయాలన్నీ చెప్పి ప్రపంచానికి అందించారు. ఎందుకంటే క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి ఈ కర్మ సిద్ధాంతము పునర్జన్మ తెలియదు వాళ్ళకి. మీరు అంటే వాళ్ళకి పాత జన్మల్లో వాళ్ళు ఏదన్నా వాళ్ళకి హిందువులుగా ఉండి, అంటే నేను ఇక్కడ రిలీజన్స్ నేను విమర్శించట్లేదు, వాళ్ళకి ఏదైనా కొంచెం మనస్సులో ఆ కర్మలు వాటి మీద కొంత ఇంట్రెస్ట్ దానికి సంబంధించిన బీజాలు ఉంటుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. లేదు వాళ్ళకి అసలు ఆ రకమైన విషయాలు అర్థం లేనప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. అంటే గత జన్మల్లో హిందువుగా పుట్టి ఈ జన్మలో క్రిస్టియన్ గా లేదా ముస్లిం గా పుట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి కొంచెం హిందూ ప్రిన్సిపల్స్ గురించి కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళే అడుగుతుంటారు, వాళ్ళే తెలుసుకుంటుంటారు. ఎందుకు తెలుసుకుంటారు అంటే వాళ్ళు గత జన్మలో హిందువులుగా ఉన్నవాళ్ళు. హిందువులుగా ఉండడం అంటే ఎవరైతే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారో, ఎవరైతే రీఇన్కార్నేషన్ నమ్ముతారో వాళ్ళే హిందువులు. అది బేసిక్ ప్రిన్సిపల్, అది అర్థం చేసుకోండి. సనాతన ధర్మం తర్వాత విషయం. ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కి వాళ్ళకి ఆ కర్మ సిద్ధాంతమును పునర్జన్మ అనేది తెలియదు. ఏమనుకుంటారు అంటే శరీరం వదిలేసిన
కాబట్టి ఈ సోలు, ఈ ఆస్ట్రల్ బాడీ అనే కాన్సెప్ట్ తెలియదు ప్రపంచానికి. మనమే ఇచ్చాము అది. ఆ ఆస్ట్రల్ బాడీ అని కానీ, సూక్ష్మ శరీరం కానీ, సోల్ అని కానీ, ఆత్మ అని కానీ, ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పింది మనమే, మన సనాతన ధర్మమే. దాన్ని వాళ్ళు రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వాళ్ళకి అర్థమైన రీతిలో వాళ్ళు ఆస్ట్రల్ బాడీ రాసుకున్నారు, ఈథరిక్ బాడీ రాసుకున్నారు, మెంటల్ బాడీ రాసుకున్నారు, కాజల్ బాడీ అని రాసుకున్నారు. కాబట్టి వీటన్నిటికీ ఈ పురాణాల్లో ఉండే ఈ పదాలు బర్హిషోత్రులని కానీ, అగ్నిస్వార్తులని కానీ, వీళ్ళు పితృదేవతలు. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వదా అనే శక్తితో ఈ తల్లి ధరిస్తోంది, పోషిస్తోంది. సృష్టి దదాతి పోషయతి వా అనేది ఒక వ్యుత్పత్తి. సో మరి పితృదేవతలు చేస్తున్నారు. ఆ పితృదేవతలు కూడా రిపోర్టింగ్ ఆఫీసర్, ఇమీడియట్ బాస్ అవ్వాలి. మామూలు స్వాహ దేవతలు అగ్నికార్యంలో తీసుకున్న దేవతలకి బాస్ అమ్మవారి, బాస్ అమ్మవారి. అది అర్థం చేసుకోవాలి. స్వాహ స్వదాకి వైదికమైన అర్థం చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒట్టి పదములు కావు. పితృయానంలో వెళ్లే వారికి, దేవయానంలోంచి వెళ్లే వారికి కూడా తల్లే ప్రధానమైన విషయము. అయితే స్వాహ స్వదా దేవతల గురించి ప్రత్యేకించి ఆరాధనలు దేవి భాగవతంలో చాలా విస్తృతంగా చెప్పారు. కర్మకాండ భాస్కర్లో ఉన్న విషయాలు చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఒకసారి చదవండి, తప్పేం లేదు. ఆడవాళ్ళు చదవండి. స్వాహాదేవికి చెప్తూ, స్వాహ వహ్నిప్రియ వహ్నిజాయ సంతోషకారిణి ప్రియా శక్తి కాలరాత్రి పరిపాటకరి ధ్రువ గతి దాహిక దానక్షమ సంసార సార రూప దేవపోషణకారిణి గోరక సంసారకారిణి దేవజీవన రూప అని 16 నామాలు. ఇది స్వాహ షోడశ నామస్తుతి. స్వాహాదేవి యొక్క షోడశ నామస్తుతి. ఈ తల్లి అనుగ్రహం ఉంటే వివాహ సిద్ధి, సంతాన సిద్ధి కలుగుతాయి. చిట్ట చివరికి సర్వదేవత అనుగ్రహం రావడానికి పనికొచ్చే తల్లి స్వాహాదేవి. స్వాహ వహ్నిప్రియ వహ్నిజాయ సంతోషకారిణి క్రియా శక్తి కాలరాత్రి పరిపాకకరి ధ్రువ గతి దాహిక దహనక్షమ సంసార సార రూప దేవపోషణకారిణి ఘోర సంసారకారిణి దేవజీవన రూపాన్ని 16 నామాలు ఉంటాయిట. ఇది స్వాహ షోడశ నామస్తుతి. ఈ స్వాహ షోడశ నామస్తుతి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఆ పేర్లు అంత మళ్ళీ డీటెయిల్ గా చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే వివాహ సిద్ధి, సంతాన సిద్ధి కలుగుతాయి. చిట్ట చివరికి సర్వదేవతల అనుగ్రహం రావటానికి పనికి వచ్చే తల్లి స్వాహాదేవి. కాబట్టి స్వాహాదేవి చాలా ఇంపార్టెంట్. స్వదాదేవికి కూడా కొన్ని ప్రత్యేకమైన నామాలు చెప్పారు. అవి పితృప్రాణతుల్య, నిజ ప్రీతికర, నిజ జీవన రూపిణి, శ్రాద్ధాధిష్టాత్మ దేవి, శ్రాద్ధ ఫలప్రద, బ్రహ్మ మానస కన్య, పితృపుష్టి ప్రద. ఇలా ఈ పేర్లు కూడా చెప్పారు. ఈ పేర్లు ఎక్కడ దొరకవు. ఎక్కడ నేను చాలా చోట్ల చూశాను, కానీ ఇంత డీటెయిల్డ్ గా ఎక్కడ చెప్పబడలేదు. ఈ స్వదాదేవి గోలోకంలో రాధాదేవి యొక్క సఖి అని చెప్పబడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోండి. గోలోకం గురించి కొంచెం చెప్తాను నేను. గోలోకము అనేది ఈ రాధాదేవి యొక్క లోకము అని చెప్తారు. చాలా మంది కృష్ణుణ్ణి పూజిస్తారు కానీ రాధాదేవిని విస్మరిస్తారు. రాధా ఇప్పుడు శివుడు శక్తి గురించి మనం ఇంత చెప్పుకుంటూ వస్తున్నాం. లలితా సహస్రనామం అంతా చెప్పుకుంటూ వస్తున్నాం. అమ్మవారు లేదు, అయ్యవారు లేదు, అమ్మవారు కుడి ఎడమ వైపు ఉంటారు, అయ్యవారు కుడి వైపు ఉంటారు, అర్ధనారీశ్వర అంటారు. కానీ కృష్ణుడు కూడా రాధాదేవి యొక్క ప్రేమ వల్లే కృష్ణుడు అంతా చేయగలిగాడు అని కృష్ణుడే చెప్తాడు. ఇది కూడా నాకు ఈ మధ్య బాగా అనుభవపూర్వకంగా తెలుస్తోంది అని తెలిసి ఇమీడియట్ గా నేను ఏం చేశాను, వెళ్ళి మధురైలో రాధాదేవి యొక్క జన్మస్థలం అన్ని చూసుకొని వచ్చాను. అక్కడ నాకు కలిగిన ఈ రాధాదేవి యొక్క అనుభూతి చాలా అద్భుతం. దాన్నే సింపుల్ గా చెప్పడానికి చూస్తున్నాను. ఏదైతే కృష్ణ తత్వం మనకి కృష్ణాయ వాసుదేవాయ హరయే
రాధాదేవి ఉన్నది. రాధ లేనిది కృష్ణుడు లేడు, కృష్ణుడు లేనిదే రాధ లేదు. రాధా తత్వము కూడా మంత్ర స్వరూపమే, ఆవిడ కూడా పరమాత్మ యొక్క శక్తే. ఆ శక్తి ఒక లోకాన్ని నిర్మించుకుని ఉన్నది. ఆ లోకంలో కృష్ణుడు ఉంటాడు, ఆ లోకం నుంచి కృష్ణుడు వస్తాడు భూమి మీద. అది చాలా గొప్ప విశేషం అన్నమాట. అది ఈ స్వధాదేవి గోలోకంలో రాధాదేవి యొక్క సఖి అంశం. ఎందుకంటే రాధాదేవి దుర్గా, రాధా, లక్ష్మి ఐదు దేవతల్లో ఒక దేవతగా చెప్తారు రాధాదేవిని. ఆ రాధాదేవిని కూడా మనం అప్పుడప్పుడు కృష్ణుడితో సమానంగా కలుసుకుంటూ ఉండాలి. అందుకని రాధాదేవి యొక్క జన్మస్థలం కానీ, రాధాదేవి యొక్క పుట్టినరోజు కానీ చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాము. అది మనకు అర్థం చేసుకోవాలి. ఆ తల్లి వామదేవి అనే భావన చేయాలి. వజ్రేశ్వరి వామదేవి వర్షంలో తీసుకొస్తూ ఉండాలి. స్వాహ స్వధ ఉభయ రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకుని మతిహి అనే నామం ప్రచురించాలి. దీని గురించి తుష్టి పుష్టి మతి తుతిహి అనే నామాల దగ్గర మతిహి శ్రీమత్యై నమః, శ్రీమాత్రై నమః కాదు, శ్రీమత్యై నమః. బుద్ధి స్వరూపిణి, మనలో ఉండే ఇంటెలిజెన్స్ కూడా ఆవిడే. స్వాహ స్వధ తర్వాత మతి ఎందుకు పెట్టారు అనేది అద్భుతమైన అన్వయం ఉంది. స్వాహ స్వధ అంటే దేవకార్యములు, పితృకార్యములు. మానవుడే పుట్టినవాడు దేవకార్యములు, పితృకార్యాలు చేయాలి. మన బతుకు సుఖం ఇచ్చేది అది. స్వాహ స్వధ రూపమైన దేవ పితృకర్మల ద్వారా శుద్ధమైన బుద్ధి ఏది ఉందో అది మతి. అంటే బుద్ధి అనేది, మతి అనేది మనం మళ్ళీ ఇంకొకసారి గాయత్రి మంత్రం అర్థం చేసుకున్నాం. ఆ శ్రేష్టమైన సవితా శక్తిని నేను ధారణ చేస్తున్నాను, అది నన్ను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. తన్నో ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. తన్ను తర్వాత ఏంటండి? గాయత్రి మంత్రం చెప్పండి. ధియో అంటే బుద్ధి, సన్మార్గం వైపు మనల్ని ప్రేరేపింపుగాక. ధియో యోనః ప్రచోదయాత్. ఆ ధియో యోనః, ఈ శ్రీమత్యై నమః అనేది ధియో యోనః ప్రచోదయాత్, మా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపింపుగాక. మన యొక్క బుద్ధి అనేది ఏంటంటే మనలో ఉండే ఇంటెలిజెన్స్. మనకి మనస్సు ఉంటుంది, బ్రెయిన్ ఉన్నది, మనకి క్లియర్ గా తెలుసు. కానీ బుద్ధి ఉన్నదా లేదా అనేది మనం బాగా దాన్ని ఇంటలెక్చువలిజము, ఇంటెలిజెన్స్ అని కూడా చెప్తుంటారు. బుద్ధి, బుద్ధుడు, బుద్ధి తర్వాత మనం ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ తర్వాత ఆత్మ, బుద్ధి, అనుపాదక, ఆది అనే తలాలు ఉంటాయి, అనే లోకాలు ఉంటాయి. ఆ బుద్ధి అనే దాని నుంచి బుద్ధుడు వచ్చాడు, బుద్ధావతారం వచ్చింది. బుద్ధియిజం అంటే ఇంటలెక్చువలిజం, ఇంటెలిజెన్స్ అనేది కరెక్ట్ పదాలు కాదు. ఇంటలెక్ట్ కూడా కరెక్ట్ పదం కాదు. మనలో మంచి మార్గం వైపు తీసుకెళ్లేదే బుద్ధి. వాడికి బుద్ధి లేకుండా ఉన్నాడు అంటే వాడు తప్పు మార్గంలో వెళ్తున్నట్టు. మనం ఎప్పుడైతే మనం ఈ మంచి మార్గంలో లెక్క సాధన, గాయత్రి, శుక్రవారాలు సాధన, పౌర్ణిమ ధ్యానాలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనలో ఆ బుద్ధి ఉన్నది, నేర్చుకోవాలని బుద్ధి ఉన్నది, బుద్ధుడు ఉన్నాడు మనలో. బుద్ధుడు అంటే ఎవరు? మనలో బుద్ధతత్వం ఎప్పుడు వికసిస్తుంది అంటే మన బుద్ధి పనిచేసేది. బుద్ధి పనిచేయడం అంటే ఏంటంటే 100 మంది 100 రకాలైన ఆలోచనలు ఇస్తారు, మంచి పనులు చెప్తారు. అందులో మనం బుద్ధి ఉపయోగించి మనకి ఈజీగా ఉండేది, మనం చేయగలిగేవి మనం చేస్తాం. దాన్ని బుద్ధి అంటాం. కుడివైపు వెళ్తే వినాయకుడి గుడి వస్తుంది, ఎడమవైపు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి గుడి వస్తుంది అని చెప్తారు. మనకి ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామితో పని ఉంది, ఎందుకంటే ఆ రోజు షష్ఠి కాబట్టి. మనం షష్ఠి రోజు వినాయకుడు గుడి వైపు వెళ్ళాం కదా. వినాయకుడి గుడి వైపు ఎప్పుడు వెళ్తాము? సంకష్ట వినాయకుడి యొక్క చవితి రోజు వినాయకుడి గుడికి వెళ్తాం.
షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి రోజు అంటారు. అది బుద్ధి. అది మన డిస్టింగ్విషింగ్ ఫ్యాకల్టీ అన్నమాట. అంటే విచక్షణ, లాజికల్ రీజనింగ్. ఏ రోజు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలి అనేది డిసైడ్ చేసుకునేదే బుద్ధి. అది బుద్ధి మనం జాగ్రత్తగా. అది శ్రీమతి నమః అనే మతిహి అనే పదంలోంచి మనకు తెలుస్తోంది. అది చాలా ముఖ్యము. లలితా సహస్రంలో అన్నాలని చెప్పి నివేదన చేయమని చెప్పారు. ఆ నివేదన చేస్తే పుచ్చుకునే తల్లి స్వాహ స్వదారూపిణి. అప్పుడు మనకి ఏర్పడే బుద్ధి మతిహి. దేవ పితృ యజ్ఞ శిష్టాసనం వల్ల వచ్చే సూక్ష్మ బుద్ధిని మతిహి అంటారు. అంటే మామూలు వాళ్ళకి మతి ఉంటుంది, మనకి మతి ఉంటుంది. మామూలు వాళ్ళ మతి ఎలా ఉంటుంది? ఎంతసేపు వాళ్ళకి డబ్బులు సంపాదించుకుందాం, ఇల్లు కట్టుకుందాం, ప్రాపర్టీ అక్యూములేట్ చేసుకుందాము, పిల్లలకి ఇద్దాము, మనం దాచిపెట్టుకుందాము, ఇదేంటి బాగా ఎంజాయ్ చేద్దామని ఉంటుంది. కానీ మనకేముంటుంది? మనకి పిల్లల్ని చూసుకుంటాం, రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటాం, మన లలితా సహస్రనామం చేసుకున్నాము, గురువుల యొక్క కార్యక్రమాలు చేసుకున్నాము, ఎంతో రాబోయే జన్మలకు కావాల్సిన బీజాలు వేసుకున్నాము, నేను యోగిలాగా మారుతాము అనుకుంటాం కదా. మేము మంచి పనులు చేయాలని అనుకుంటాము, మేము స్వాధ్యాయంలో మేము గాయత్రి మంత్ర జపం చేస్తాము, మేము శ్రీ సూక్తం ఉచ్చారణ కరెక్ట్ గా నేర్చుకుంటాము అనుకునేది మనకి బుద్ధి. అది కూడా అమ్మవారు శ్రీమతి నమః అనే దాంట్లో ఇచ్చారు. ఈ రెండు ఎప్పుడు వస్తుందంటే దేవకార్యాలు, పితృకార్యాలు సరిగ్గా చేసినప్పుడు. మరి పితృకార్యాలు మగవాళ్ళకి చెప్పారు కదండి, వాళ్ళకి సహకారం చేయండి. లేదు ఎవరైనా పితృకార్యాలు చేస్తాము అంటే వాళ్ళకి చక్కగా డొనేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా ఫలితం అందుతుంది. దేవపితృ కార్యం నుండి ఎప్పుడు కూడా ఏమరపాటు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి. అవి భౌతికంగా కనపడే లోకాలు కావు, శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. అందుకనే దేవకార్యాలైన యజ్ఞములు కానీ, పూజలు కానీ, తర్వాత ఈ పితృకార్యాలు కానీ మనం చాలా జాగ్రత్తగా బుద్ధిగా చేసుకోవాలి. భాస్కర్ రాయలు వారు అమతిహి అనే నామాన్ని కూడా చెప్పారు. ఆయన మహాత్ములు, సందేహం లేదు. రూప శూన్యతయే అమతి అని స్వాత్మ జ్ఞాన స్వరూపిణి అంటూ విరుక్త అన్వయంతో భాస్కర్ రాయలు చెప్పారు. ప్రథమ సృష్టికి ముందు పరమాత్మ ఇచ్చ మాత్రమే ఉన్నది. బుద్ధ్యాదుల మతి మొదలైన సృష్టి లేదు కనుక ఇచ్చా స్వరూపిణి అమతి అని చక్కగా అన్వయం. మొట్టమొదట ఈ సృష్టి జరిగేటప్పుడు బుద్ధి ప్రవేశపెట్టాల, మనస్సు ప్రవేశపెట్టట్ల. ఫస్ట్ రేసు, సెకండ్ రేసు, థర్డ్ రేసులో మనస్సును ప్రవేశపెట్టారు అని చెప్తారు. ఇప్పుడు కూడా మనస్సు లేని ప్రాణులు ఉన్నాయి. ఏమిటి మనస్సు లేని ప్రాణులు? ఏంటి? మనస్సు లేని ప్రాణులు చెప్పండి, ఎవరో ఒకరు ఏదో ఒకటి. చేపలు, చెట్లు, చేపలు కానీ ఈ జంతువుల్లో కూడా మనస్సు ఉండదు. వాటికి ఏంటి? వాటికి మనస్సు ఏముండదు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఎత్తుక్కుంటాయి. ఎవరైనా వస్తే వాళ్ళని డిఫెండ్ చేసుకుంటారు. పులుల దగ్గరికి వెళ్తే మనల్ని కలుస్తాయి అని అంటారు, కానీ యాక్చువల్ గా అదేం చేస్తుంది అంటే తనని తాను రక్షించుకుంటోంది. అది అర్థం చేసుకోవాలి. మనం కోరి పులులు, సింహాల దగ్గరికి వెళ్ళము. మన వాళ్ళు ఏదో అడ్వెంచర్ చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళాము, ఆ పులి నన్ను కరిచింది అంటే కరుస్తుంది. పాము దగ్గరికి వెళ్ళాము, పాము నన్ను కరిచిందంటే అది సెల్ఫ్ డిఫెన్స్ అంతే. దానికి మనస్సు లేదు. యానిమల్స్ ఏ వేటికి మనస్సు ఉండదు, అది గుర్తుంచుకోండి. మనస్సు వాళ్ళలో ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మనం వాటిని దగ్గర తీసినప్పుడు. అంటే పెట్ డాగ్స్ అంటారు. పిల్లులని, మనం కుక్కలని, వీటిని కొంతమంది కుందేళ్ళని పెంచుతారు, కొంతమంది చిలుకల్ని పెంచుతారు, కొంతమంది పావురాలను పెంచుతారు. వాటికి హ్యూమన్ టచ్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో మనస్సు అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. మనస్సు అనేది ఉండదు. బాగా అర్థం చేసుకోవాలి. ఆవులు, గేదెలు, వాటి తర్వాత మేకల్ని పెంచేవాళ్ళు, ఈ ఫార్మర్స్, ఆ కుక్కల్ని, గొర్రెల్ని పెంచేవాళ్ళు, వాటికి మనస్సు ఉండదు. వాటికి ఏంటి? వాటికి రెండు పని చేస్తాయి. ఫుడ్, ఎక్స్క్రీషన్, సెల్ఫ్ డిఫెన్స్, అంతే. అంతే ఉంటుంది వాళ్ళ ప్రోగ్రామ్. కానీ మన మనిషికి రకరకాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మనిషికి దగ్గరగా ఇదంతా ఒక సైన్స్, మనిషికి దగ్గరగా పెట్స్ వస్తాయో నెక్స్ట్ బర్త్ వాళ్ళు ఖచ్చితంగా అవి
హ్యూమన్ జన్మ తీసుకుంటాయి అనేది చెప్తున్నారు మహాత్ములు. అంటే మనము ఎప్పుడైనా మన ఇళ్లలో కుక్కల్ని వాళ్ళని పెంచుకున్నారు అంటే కుక్క మనకి దగ్గరైంది ఇది మనకి దగ్గరైంది, ఆవు మనకి దగ్గరైంది, మనం దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా రెస్పాండ్ ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్ హ్యూమన్ జన్మ తీసుకుంటుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ అండర్ గ్రౌండ్ వాటిలో కూడా వేల్స్ అనేవి మనము వీడియోస్ లో వాటిలో చూస్తుంటాము, అక్వేరియంలో చూస్తుంటాము. వేల్స్ బాగా రెస్పాండ్ అవుతుంటాయి మనుషులతో, ఫుట్బాల్ ఆడతాయి, హ్యాండ్ బాల్ ఆడతాయి, వాళ్ళతో వచ్చి మాట్లాడుతుంటాయి. అలా అండర్ గ్రౌండ్ వాటిలో వేల్స్ అనేవి మ్యామల్స్, అంటే అవి చిల్డ్రన్. అలాంటివి హ్యూమన్ బర్త్ కి దగ్గరగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఏనుగు కూడా, మావటి వాడు ఉంటాడు కదా, వాడు ఏం చెప్తే అది వింటుంది కదా, అది కూడా చక్కగా నెక్స్ట్ బర్త్ లో మానవ జన్మ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనిషికి దగ్గరగా వస్తాయో ఏ రకమైన జంతువైనా సరే. కొన్ని అరేబియన్ కంట్రీస్ లో వాళ్ళు చిన్నప్పటి నుంచి పులుల్ని, సింహాన్ని కూడా పెంచుతారు. అవి వాళ్ళని ఏం చేయవు. వాటికి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో మనకి ఇబ్బంది కలుగుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుందో, అర్థమవుతుందో, ఇమ్మీడియట్ గా అటాక్ చేస్తాయి. అదే మనం ప్రేమగా వాటి దగ్గరకు వెళ్తే అవి మనల్ని అటాక్ చేయవు. అందుకని ఆ తర్వాత తీర్థాంకర్లు వాళ్ళు అడవుల్లో వెళ్తుంటే ఏ రకమైన ఏనుగులు కానీ పులులు కానీ వాళ్ళని ఏమి చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా ప్రేమతో నిండిపోయింది. ఎప్పుడు ఎవరికి హాని చేయాలని అనుకోదు. రక్తంలో కూడా ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ రకమైన ప్రేమని అలవాటు చేసుకుంటే సృష్టిలో ఉండే ప్రతి ఒక్క ప్రాణి మనం ఏది చెప్తే అది ఉంటుంది. గురువులందరూ మనకి తెలుసు, గుర్రాలతో కుక్కలతో కూడా వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాళ్ళు, వాటి దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. అది మనందరికీ తెలుసు. కాబట్టి ఆ బుద్ధి అనేది మనలోనే ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అది శ్రీమత్యై నమః అనే నామంలో మనకి వస్తుంది. అమ్మవారిని ఈ నామంతో మనం అనుసంధానం చేసుకోగలిగితే నిర్మలమైన బుద్ధిని ఇవ్వడమే కాకుండా స్పష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకనే గాయత్రి మంత్రం మళ్ళీ మనం చెప్పుకుంటాము. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనకి ఎన్ని చేసినా సన్మార్గం అనేది తెలియదు, మనకి ఎవ్వరికి తెలియదు. కష్టమే సన్మార్గం అనేది. ఎందుకంటే మాస్టర్ శ్రీరామ శర్మాచార్య, మీరు ఎన్ని పూజలన్నా చేసుకోండి, ఎన్ని మంత్రాలన్నా చేయండి, ఎన్ని తపస్సులన్నా చేయండి, ఏమన్నా చేయండి, గాయత్రి మంత్రాన్ని మాత్రం వదలకండి. లక్షలు కోట్లు లాస్ట్ శ్వాస వరకు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆఖరికి మీరు రామకృష్ణ పరమహంస అంత గొప్ప సాధకులైనా గాయత్రి మంత్రం ద్వారానే మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్తారు. గాయత్రి మంత్రం ద్వారా నెక్స్ట్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు గాయత్రి మంత్రం చేస్తుంటే మాస్టర్ సివివి కనబడతారు ఆయనకి. అసలు గాయత్రి మంత్రానికి మాస్టర్ సివివికి అసలు లింకే లేదు, మనకి తెలియదు. అక్కడ ఆ లెవెల్లో వాళ్ళకి లింక్ ఉంటుంది. అంటే గాయత్రి మంత్రం చేసేటప్పుడు వచ్చే ఆ హై లెవెల్ ఫ్రీక్వెన్సీకి ఏ రకమైన గురువు కూడా లింకప్ అవుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ గురువు యొక్క శక్తి మన దగ్గర ఉంటే మనం దేవతలకి ఆ హవిస్సుని అందించవచ్చు అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ గాయత్రి మంత్రమే మనకి బుద్ధినిచ్చేది. భూభువః స్వహః మహః జనః తపః సత్యం. భూభువః స్వహః మహః. ఆ మహత్ ప్లేన్ కూడా బుద్ధి ప్లేనే అంటారు. ఆ మహర్లోకం అనేది బుద్ధితో లింకప్ అయి ఉన్నది. ఎంత దుర్వాసుడు, సప్తఋషులు, వీళ్ళు సనక సనందనాది సనత్ సుజాతులు కూడా బుద్ధి వలనే మంచి పనులు చెడు పనులు చేస్తుంటారు. అక్కడ కూడా బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ విజ్ఞానమే కోసం. కాబట్టి ఆ బుద్ధి మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చేది ఏంటి, మనం జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఫస్ట్ దేవతలు, పితృదేవతలు వాళ్ళిద్దరిని సరిగ్గా చూసుకోవాలి. అంతకుముందు ఆహారం సరిగ్గా ఆహారం బాగుండాలని చెప్పారు.
మన శక్తికరాలు సరిపడే ఆహారం సరిగ్గా ఉంటే దేవతలకు కావాల్సిన పనులు చేస్తాము, పితృదేవతలకు కావాల్సిన పనులు చేస్తాము. చేసినప్పుడు ఏమవుతుంది, బుద్ధి కరెక్ట్ గా గాయత్రి మంత్రానికి అర్థం తెలుస్తుంది. తర్వాత మేధ, శ్రీ మేధావి నమః. మేధ అంటే సూపర్ ఇంటెలిజెన్స్, సుప్రీం కాన్షియస్నెస్. సరే, మనం బుద్ధి బాగుంది, మంచి పనులు చేస్తున్నాం, కానీ మంచి పనుల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పనులు మనం చేయాలి. ఆ సమయానికి ఏది అవసరమో అదే చేయాలి. అది శ్రీ మేధావే నమః అనే మా నామం ఇస్తుంటారు. మతిహి మేధ రెండు వెంటనే చూపిస్తున్నారు. మేధాశక్తి అంటే బుద్ధి యొక్క సమగ్ర శక్తి. నెక్స్ట్ లెవెల్ అంటారు చూసారా, అది మేధ. మనం మేధ అనే పదము చాలా మంది వాడుతుంటారు. మాస్టర్ అయితే మేధ అని ఒక మ్యాగజైన్ నడిపించమని చెప్పారు, ఇప్పటికీ నడిపిస్తున్నారు. చాలా అద్భుతమైన మ్యాగజైన్ అది. మనలో ఆ సుప్రీం కాన్షియస్నెస్, ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ అనేది చేసి చెప్పేది మేధ. దక్షిణామూర్తి యొక్క స్వరూపం కూడా మేధాశక్తి అంటారు. వాడికి మేధాశక్తి భలే ఉందిరా అంటారు, ఆవిడికి అమ్మాయికి మేధాశక్తి బాగుంది, అందుకనే చెస్ లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిందని చెప్తుంటారు. గుకేష్ కి మేధాశక్తి బాగుంది, ఇంటెలిజెన్స్ బాగుంది, చెస్ ఛాంపియన్ అయ్యాడు. అలా స్పోర్ట్స్ వాళ్ళని, పొలిటీషియన్స్ ని, ఆ తర్వాత ఐఏఎస్ కొట్టిన వాళ్ళని, వీళ్ళందరినీ మనం చెప్పుకుంటాం కదా. అలాగే వాసుదేవ్కి మేధాశక్తి బాగుంది, అందుకని ఆయన అందరితో చక్కగా కన్వర్స్ చేస్తుంటారు. శంకరాచార్యులు వారి యొక్క మేధాశక్తి వల్ల ఎన్నో పుస్తకాలు రచించారు అని. తర్వాత శంకరాచార్యులు వారు కూడా వారి మేధాశక్తి కూడా చాలా అపారము. సత్యసాయిబాబా లాంటి వాళ్ళకు కూడా ఆయన సలహాలు ఇచ్చేవారు. సత్యసాయిబాబాకు కూడా ఆయన ఎన్నోసార్లు ఇలాంటి మంచి పనులు చేయాలి చెప్పగలిగారు. ఆయన నడిచే దేవుడు అంటాం ఆయన్ని. అది మేధాశక్తి అన్నమాట. అంటే అందరూ సాధువులే, అందరూ శంకరాచార్యులే, కానీ శంకరాచార్యుల్లో గొప్పవాడు ఆయన. అందుకనే ఆయన్ని నడిచే దేవుడు అంటాము, ఆయన ఫోటోలు మనం పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అది మేధాశక్తి. ఆ మేధాశక్తి మనకు కావాలి. ఎప్పుడైనా సరే అల్టిమేట్ గోల్ మనకి ఆ మేధాశక్తి మీదే మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాంటి మేధాశక్తి కనుక మనకి వస్తే మనం చేసే ఏ చిన్న పనైనా ప్రపంచానికి ఉపయోగపడుతుంది. మేధాసి దేవి వినిదాకిల శాస్త్రసార, దుర్గాసి దుర్గ భవసాగర నవరసంగ, శ్రీహి కైటభారి హృదయైన కృతాదివాస, గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠ అని సప్తశతి చెప్తుంది. మేధ అంటే అఖిల శాస్త్ర సారాన్ని తెలుసుకోగలగటం. శాస్త్రంలో చాలా ఉన్నాయి, శాస్త్రంలో అర్థం చేసుకోగలిగే శక్తి మతి ఉంటుంది, శాస్త్ర సారాన్ని పట్టుకోగలిగే శక్తి మేధ ఉంటుంది. అది ఏదైనా ఏ సబ్జెక్ట్ మనం అర్థం చేసుకోవచ్చు, కానీ దాంట్లో గిస్ట్ అంటానే అది మేధాశక్తి ఇస్తుంది. అందుకని మనకి స్వాహ స్వదా మతి మేధ ఈ 4 యజ్ఞం చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ పదాలు అర్థం చేసుకుంటే మనం యజ్ఞాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. మనం చేసే ఒక దీప యజ్ఞంలో కూడా మేధాశక్తిని ఉపయోగించి కొన్ని వేల మందికి సరిపడా శక్తిని ఇవ్వచ్చు. అందుకనే మనము ఇప్పుడు ఈ ప్లానిటరీ ఇది వస్తుంది కాబట్టి మనం స్టార్టింగ్ ప్రేయర్ లో ఈ బ్రహ్మ మురారి స్థిప్రాంతకారి భాను చేసి భూమి సుత బుధస్థ గురుస్థ శుక్ర శని రాహుకేతవ సర్వే గ్రహ శాంతికర భవంతు అది కూడా యాడ్ చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి గురువు చెప్పినట్టుగానే వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈ ప్లానెటరీ అలైన్మెంట్ వస్తుంది. 9 ప్లానెట్స్ ఒకే లైన్ లో వస్తాయి, 25 కనబడతాయి, అందరు కనబడతాయి అని చెప్తున్నారు. కాబట్టి వాటి వల్ల మనకి మంచి జరగాలి. మన హ్యుమానిటీ 750 కోట్ల మందికి ఇంకా మంచి జరగాలి, చాలా తొందరగా సత్యయుగం రావాలి, రావాలి, సర్గావతరణ రావాలి అంటే ఆ దేవతలు గ్రహాలు వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి అంటే మనం వాళ్ళకి తగిన ఆహుతులు వేయాలి. కాబట్టి మనము దీపయజ్ఞం చేసిన బ్రహ్మపురారి ఆహుతులు వేయండి. స్టార్టింగ్ ప్రేయర్లో కూడా ఆ శ్లోకాన్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత స్తుతి శ్రీశక్తైన వేద స్వరూపిణి స్వాహ స్వదారూపమైన కర్మకాండ మతిర్వేదాన్ని జ్ఞానకాండ ఈ 2 స్వరూపంగా వేదమాతే అమ్మవారు.
వేదానికి శృతి అని పేరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. వేదం పుస్తకాల ద్వారా వచ్చే కాదు, కొంతమందికి సహాయంగా తీసుకోవచ్చు, కానీ అది గురువు ద్వారా శ్రవణం ద్వారానే స్వర సహితంగా గ్రహించడం దాని వల్ల శృతి స్మృతి పురాణాలని చెప్తుంటారు, చాలా చోట్ల వినుంటారు. శృతి అంటే ఎవరైనా చెప్తుంటే విని అలవాటు చేసుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం. స్మృతి అంటే మెమరీ, అవుట్ ఆఫ్ మెమరీ, అంటే పుస్తకాలు ఎన్నో చదివిన తర్వాత దాన్ని మనం బ్రెయిన్ లో అది వేస్ట్ అవుతుంది, ఆ ధ్యానంలో మనకి ఆ విషయాలు మనం తెలుసుకొని మనం చెప్పడం. అలాగే ఇక్కడ స్మృతి గురించి చెప్తున్నారు. గురువు ఒక శిష్యునికి శ్రవణం ద్వారా బోధిస్తాడు. ఆ శిష్యుడు పరిపూర్ణుడై తాను గురువై మరికొందరికి శ్రవణం ద్వారానే చెప్తున్నాడు. ఇది శ్రవణ పరంపరలో వచ్చింది కాబట్టి శృతి. కాబట్టి శృత్యై నమః అనే పదం, శ్రీ శృత్యై నమః, నమః అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మనకి సిద్ధేశ్వరి, సిద్ధ విద్యా దేవతల గురించి చెప్పుకున్నాము. ఇక స్మృతి, శృతి స్మృతి, శ్రీ స్మృత్యై నమః. ఇప్పుడు చెప్పిన కర్మకలాపములన్నీ పాటించాలి అంటే ఒకటే ఆధారం, శృతి స్మృతి. స్మృతి చాలా గహనమైనది. మనం ఇందాక కూడా చెప్పుకున్నాము, పూర్వ జన్మల్లో మనకి గాయత్రి మంత్రం యొక్క లింక్ ఉన్నది కాబట్టి, లలితా సహస్రనామంతో లింక్ ఉన్నది కాబట్టి మనం ఈ జన్మలో వాటికి అట్రాక్ట్ అయి ఉన్నాం. దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్ చేస్తున్నాం. ఖచ్చితంగా పూర్వజన్మ మనం 10th క్లాస్ వరకు చదువుకొని ఉంటాం. ఈ బర్త్లో దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది చాలా అర్థం చేసుకోండి. ఇదే కంటిన్యూ అవ్వాలి రాబోయే జన్మల్లో, కానీ ఇది లాస్ట్ జన్మ అనుకున్నా కానీ దీంట్లోంచి మనకి కంప్లీట్ ఎసెన్స్ వచ్చేసి మనకి అర్థమైపోవాలి అనేది మన లక్ష్యం. అది మన గోల్ అన్నమాట. మన బుద్ధికి శరీర పరిమితి ఉంది, కానీ మేధాకి పరిమితి లేదు. ఇంటెలిజెన్స్ ఎనార్మస్ అండ్ ఇన్ఫినిటీ మనకి వస్తే జ్ఞానానికి అంతు లేదు. ఎంతైనా జ్ఞానం సంపాదించుకోవచ్చు, ఆ జ్ఞానాన్ని మనం యాక్షన్లో పెట్టుకోవచ్చు. ఇలా చెప్పిన ఋషులు మనకి అర్థాలు ఇచ్చారు. విద్యారణ్యులు వారి భాష్యం ఇస్తూ నేను కూడా కొంతవరకే చెప్పాను, వేదం యొక్క పూర్తి అర్థం మనం చెప్పలేము, ఎందుకంటే అది మాటల్లో చెప్పదగిన ఇది కాదు అని చెప్తున్నారు. లోకహితం కోసం ఋషులందరూ వేదంలో ఉన్న ధర్మాన్ని స్మరణకు తెచ్చుకున్నారు. అందులో శృతమైన దాన్ని స్మరణలోకి తెచ్చుకొని గ్రంథాల రూపంలో ఇచ్చారు. వేదాలు ఎలా రాశారు అంటే ఋషులు వాళ్ళకి కొన్ని జన్మలుగా తెలిసిన విషయాలన్నీ గుర్తు చేసుకుని ధ్యానంలో వాటికి సంస్కృత రూపంలో, శ్లోక రూపంలో ఇచ్చారు. అది అర్థం చేసుకోవాలి మనం. శ్లోకాల రూపంలో సంస్కృతంలో నిగూఢమైన అర్థాలు పెట్టి వాళ్ళకి ఉన్న స్మృతి ప్రకారం చేసుకున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సింది ఈ జన్మలో మనం మంచి పనులన్నీ మనకి మనస్సులో బాగా ఇబ్బందులు, కష్టాలు చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను, దేవుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు, ఇవన్నీ మర్చిపోదాం. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారండి, వాళ్ళు ఇవన్నీ మర్చిపోదాం. ఆ బ్యాడ్ మెమరీస్ అన్ని క్లీన్ చేసేసుకుందాం. మనకి ఎవరి మీద ఏ రకమైన బాధ ఉండకూడదు, అందరినీ క్షమించేద్దాం. లెట్ us forgive and forget each and every person. ఇంకా బ్రెయిన్ అంతా వాష్ చేసేసుకొని శుభ్రంగా మంచి పనులు మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. మేము 20 సంవత్సరాల కింద గురువు గారిని అప్పటి నుంచి గురు మార్గంలో ఉన్నాము, అప్పటి నుంచి రోజు పూజ చేసుకుంటున్నాము, రోజు అమ్మవారిని తెలుసుకుంటున్నాము, రోజు లలితా సహస్రనామం చేసుకుంటున్నాము, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాము, దాని గురించి అర్థం చేసుకుంటున్నాము. ఇదే రకమైన కాన్షియస్నెస్ మనకి చివరి శ్వాస వరకు ఉండాలి. లాస్ట్ బ్రెత్ ఉండాలి. నేను చేసిన మంచి పనులే నాకు గుర్తుండాలి. నేను చేసిన మంచి పనుల వల్లే నాకు రాబోయే ఉపయోగపడాలి. నేను చేసిన ఏదన్నా నా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే అది నన్ను క్షమించకండి. నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి నేను వాళ్ళని తిట్టుకున్నా, వాళ్ళని అరిచినా వాటన్నిటిని మర్చిపోతండి, పరిగెత్తండి అని అమ్మవారికి చెప్పుకొని మనల్ని మనం క్లీన్ చేసుకొని, మనం ఎప్పుడైతే మన మనస్సుని బ్రెయిన్ వాష్ చేసేసుకొని మంచి పనులు గుర్తుపెట్టుకొని మంచి విషయాలే గుర్తుంచుకున్నాం అనుకోండి, రాబోయే జన్మల్లో చాలా ఉపయోగము. అందుకనే గురువులందరూ ఏం చెప్తుంటారు, నేను భగవత్ స్వరూపము అని నేను నమ్ముతున్నాను, మీరు నమ్మట్లేదు అంటారు. అంతే.
సింపుల్ ఒకే ఒక్క సెంటెన్స్ లో చెప్తారు. వాళ్ళు సత్యసాయిబాబా కానీ, శ్రీరామ శర్మాచార్య కానీ, రమణ మహర్షి కానీ, నేను భగవత్ స్వరూపం అని నేను నమ్ముతున్నాను అని వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా అనగలుగుతున్నారు అంటే వాళ్ళకి పాత జన్మల యొక్క స్మృతి ఉన్నది, ఆ మెమరీస్ ఉన్నాయి, ఫేడ్ అవ్వాల. మనము కూడా మనకి లేవు, నాకైతే లేవు, మనందరికి లేవు కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకి రాబోయే జన్మలో అంటే నెక్స్ట్ జన్మలో ఆ స్మృతి ఉండాలి అంటే మనం ఇప్పుడు చేస్తున్న మంచి పనులన్నింటినీ ఒక మంచి లైబ్రరీ తయారు చేస్తున్న హృదయంలో వాటిని చక్కగా దాచిపెట్టుకోవాలి. మనం చేసే మంచి పనులన్నీ మేము ఇలాగా మంచి పనులన్నీ చేశాము అని చెప్పి మనల్ని మనము మంచి లైబ్రరీ తయారు చేసి మన హృదయంలో, మన మెమరీలో, మన బుద్ధిలో అవి గుర్తుపెట్టుకోవాలి, వాటిని తెలుసుకొని. అందుకనే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీళ్ళు క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళు, సైకియాట్రిస్టులు ఏం చెప్తారు అంటే మీరు మంచి పనులు గుర్తు చేసుకోండి, మీ వల్ల ఎవరికైనా సహాయం లభించి వాళ్ళు మనకి గ్రాటిట్యూడ్ చెప్తారు చూసారా, వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే మనకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి, మనకు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తామని చెప్తుంటారు కదా. అలాగే మనం కూడా మనం చేస్తున్న మంచి పనులు, మనం తీసుకుంటున్న మంచి విషయాలు ఇవే మనం ఎప్పుడు ధ్యాసలో ఉంచుకోవాలి. అది ఇక్కడ మనకి మేధ, శృతి, స్మృతి చెప్తున్నారు. కాబట్టి మనం ఈ జన్మలో మనం మన స్వాధ్యాయం ద్వారా తెలుసుకున్న విషయాలు కానీ, సాధన ద్వారా తెలుసుకున్న విషయాలని మన సుప్రీం కాన్షియస్ లో ఖచ్చితంగా ఉంటాయి. వాటిని స్మృతి అయిన మహా అనే దాంతో మనం దాన్ని లాక్ చేసి పెట్టుకున్నాము. అమ్మవారిని అడుగుతాం, అమ్మా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, ఎన్నో పుస్తకాలు స్వాధ్యాయం చేస్తున్నాము, ఈ స్మృతి మాకు ఎప్పుడు ఉంచుతుంది, శ్రీ స్మృతి అయిన మహా అనుకొని ఈ స్మృతి వల్ల నేను మళ్ళీ మళ్ళీ మీ యొక్క సేవ చేసుకోవడానికి, మీ రూపంలో ఉన్న ఈ ప్రాణులందరికీ సేవ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు మా బ్రెయిన్ ని, మా మనస్సుని తయారు చెయ్యి, మాలోని ఆ బుద్ధిని కలిగించు, సన్మార్గం వైపు తీసుకెళ్ళి, గాయత్రి మంత్రం యొక్క సంపూర్ణమైన బుద్ధి మాకు అని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటాం. అనుత్తమ, శ్రీ అనుత్తమాయ నమః. ఈ గుర్తులో ఇది ఆఖరి నామం. ఏంటది గుర్తు? ఒక్కసారి మనము వెళ్తాము. సర్వోదన పీత చిత్త అంటే ఇది షట్చక్రాలకు సంబంధించిన ఆహారాలు, వాటి యొక్క దేవతలన్నీ, అక్షరాలన్నీ గుర్తు చేసుకున్నాం. మన శరీరంలో ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఎలాంటి చేసుకోవాలనేది మనం బాగా అర్థం చేసుకొని, ఆ తర్వాత బీజాక్షర రూపంలో ఉన్న యాకిన్యంబ స్వరూపిణి అనే మాతని గుర్తు చేసుకొని స్వాహ, స్వద, మతి, స్మేధ, శృతి, స్మృతి, అనుత్తమ, శృతి స్మృతి వరకు వచ్చాం. స్వాహ, స్వద ఈ రెండు దేవతలు, పితృదేవతల యొక్క కార్యక్రమాలు చేసుకుని మా మతి, మా బుద్ధిని మళ్ళీ రీజువినేట్ చేసుకొని ఆ బుద్ధిని మెల్లగా ఇంటెలిజెన్స్ లోకి తీసుకొచ్చి మేధాశక్తిని తెచ్చుకొని శృతి, స్మృతి అని రెండు పదాలని జాగ్రత్తగా ఉంచుకొని, అంటే మనం ఏవేవి వింటున్నామో అవన్నీ మన సబ్ కాన్షియస్ లో నిండి ఉండాలి, ఎప్పుడు మనకు గుర్తుండాలి. స్మృతి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నవి కూడా మనకి ఒకసారి గుర్తొస్తుంటాయి, అవి కూడా మనము గుర్తుంచుకోవాలి అని చెప్పి ఇక్కడ ఆ దేవతల పేర్లు అలా పెట్టేసి మనకి ఆ పదాలు ఆ శ్లోకాలుగా ఇచ్చేశారు. బ్యూటీ ఆఫ్ లలితా సహస్రనామం. మనలో ఉండే ఆ యాటిట్యూడ్, ఇవన్నీ స్వాహ అనేది, స్వద అనేది, మతి, మేధ, శృతి, స్మృతి ఇవన్నీ మన మనస్సుకి సంబంధించినవే కదా, మన మనసు యొక్క భావాలకు సంబంధించినవే కదా. కానీ వాటికి దేవతా రూపాలు ఇచ్చి వాటి మీద మనకి ఎంతో రెస్పెక్ట్ కలగచేసి వాటిని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది చెప్పడానికి చేస్తున్నారు. చివరిలో అనుత్తమ, అందుకని చివరికి అనుత్తమ అని వచ్చింది. శ్రీ అనుత్తమాయ నమః. ఇది ఆఖరి నామం. అందుకని మనకు ఉత్తమమైన వస్తువు. అందుకని మనము అన్నిట్లో 10 వస్తువులు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం పికప్ చేసుకుంటాం. మనం ఇప్పుడు మేమైనా సరే, లేడీస్ అయినా సరే షాపింగ్కి వెళ్తాము, డ్రెస్ సెలెక్షన్ కోసం వెళ్తాము. షాప్ వాడు 10 రకాలైన షర్ట్ చూపిస్తాడు, 10 రకాలైన చీరలు చూపిస్తాడు. అందులో మనకి నచ్చేది ఏది మనము స్వాహ, స్వద ఉపయోగిస్తాము, ఆ తర్వాత మతి ఉపయోగిస్తాము, బుద్ధి ఉపయోగిస్తాము, శృతి, స్మృతి ఉపయోగిస్తాము,
మన మనకి ఇప్పటి వరకు మనం చేసిన మంచి పనులు వాటి వల్ల దీనివల్ల మన యొక్క టేస్ట్లు తయారై ఉంటాయి. మన యొక్క టేస్ట్ మన బిహేవియర్ తయారై ఉంటుంది. ఆ టేస్ట్కి బిహేవియర్ తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటాం మన డ్రెస్ సెన్స్ కూడా. ఇది అందుకనే డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు మనం చేసుకునే డ్రెస్సింగ్. అందుకని ముఖ్యంగా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఎప్పుడు నీట్గా డ్రెస్ చేసుకోవాలి, చక్కగా ఉండాలి. ఆల్వేస్ ట్రై టు బీ ప్రెసెంట్. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా, ఎంత ఫ్లాషీగా ఉన్నా తర్వాత మన యొక్క మొహంలోనే మన యొక్క విషయం తెలిసిపోతుంది. ఎప్పుడు చిరునవ్వు ఉంటే గానీ ఆ డ్రెస్ ఆ అటైర్ కంప్లీట్ కాదు. మన యొక్క చూపు కానీ, మన యొక్క క్యారెక్టర్ కానీ, మన యొక్క హావభావాలు కానీ ఎప్పుడు ప్లెజెంట్ గా ఉండేటట్టుగా ఉంటేనే ఈ స్వాహ స్వదా మధు మేధ శృతి ఇవన్నీ మనకి ఈ దేవతలు మనకి సహకరిస్తాయి. అది అనుత్తమ. అప్పుడు మనకి ఉత్తమమైన డ్రెస్ మనం సెలెక్ట్ చేసుకుంటాము, ఉత్తమమైన విషయాలు సెలెక్ట్ చేసుకుంటాము. లలితా సహస్రనామం మీద మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఇన్ని రోజులు ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే ఇది అనుత్తమం కాబట్టి, ఎందుకంటే ఇంపార్టెంట్ అని చాలా మంది చెప్తున్నారు. కానీ మనం ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చాలా దీపంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మనమే చెప్తున్నాం ఇంత మటుకు ఇటువంటి అర్థం ఎప్పుడు ఇలా అర్థాలు కూడా తీసుకోవచ్చా, ఇందులో ఇంత శాస్త్రం ఉందా, ఇంత జ్ఞానం ఉందా అనేది మనకు తెలియట్లేదనేది మనమే అనుకుంటాం. కాబట్టి శ్రీ అనుత్తమాయై నమః అనే శ్లోకానికి మనం కరెక్ట్ గా సరిపోతున్నాం. ఎందుకంటే లలితా సహస్రనామం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అనే మనం అర్థం చేసుకుంటే ఈ శ్రీ అనుత్తమాయై నమః అనే నామానికి వీఆర్ లెర్నింగ్ టు అండర్స్టాండ్, వీఆర్ రియల్లీ డూయింగ్ బెస్ట్ టు అండర్స్టాండ్ శ్రీ అనుత్తమాయ నమః. ఇంకా శ్రీ అనుత్తమాయ నమః అనేది మనం జపం చేస్తాం. లలితా సహస్రనామం యొక్క అర్థం తెలుసుకోవడానికి, అత్యుత్తమమైన సహస్రనామం అని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. కాబట్టి మనము ఆ శ్రీ అనుత్తమాయ నమః అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది అని అర్థం చేసుకొని ఇప్పటివరకు ఎలా వచ్చామో చూడండి. వజ్రేశ్వరి వామదేవి నామాలను అనుత్తమ నామం వరకు ఉన్నది. ఇది ఒక చక్కని గుంపు. ఇందులో చెప్పబడుతున్న విద్య పేరు షడాధార విద్య. ఇప్పటి వరకు మనము షడాధార విద్య అనేది తెలుసుకున్నాం. దీనికి ఇంచుమించుగా దగ్గరగా ఉన్నది మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విజేది. ఇది ముఖ్య ప్రాణ విద్య. దానికి తర్వాత వాగధీశ్వరి విద్య అని కూడా పేరుట. శ్రీ విద్యా సంకేతములు ఎక్కడెక్కడ ఉన్నాయో లలితా సహస్రనామం తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఈ శక్తులకి మనం అందరం నమస్కారం చేసుకుంటూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్వ అక్షర స్వరూపాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అమృత నుండి క్షమావతి వరకు మొత్తం 50 అక్షరాలు. 50 అక్షరాలు కంప్లీట్ చేసుకొని మనము ఈ మన యొక్క 50 అక్షరాలు వల్ల వచ్చే జన్మలకి సరిపడా క్యారెక్టర్స్ ని మనం బిల్డప్ చేసుకుంటాము స్వాహ స్వదా స్మృతి ద్వారా. అది ఇక్కడ చెప్తున్నారు. 14 సూత్రముల నుండి మొత్తం అక్షరాలన్నీ వచ్చాయని ముందు చెప్పుకున్నాం. 14 సూత్రములు అంటే శివుడి ద్వారా, శివుడు ధమరకం నుంచి వచ్చాయి చూసారా, అనే 14 సూత్రములు వచ్చాయి కదా. దాంట్లోంచి ఇవి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. అది శివుడి యొక్క ధమరకమే ఫస్ట్ స్పందన అన్నమాట. ఆ ధమరకం మోగించినప్పుడు స్పందన, ఆ వైబ్రేషన్ సరిగ్గా శ్రీచక్రంలో బిందువు యొక్క స్పందన తెలియజేస్తుంట. అందుకనే ధమరకాన్ని మాస్టర్ కూడా శివధ్యానం చెప్తారు. ఆ శివధ్యానం చెప్పినప్పుడు ఏం చేయమంటారు, త్రిశూలాన్ని మన యొక్క వెజిటబుల్ కాలం మన యొక్క వెన్నుముకగా ఊహించుకోండి. రెండు చెవుల్ని ఒక ధమరకం లింకప్ చేస్తున్నానని గుర్తుంచుకోండి అని చెప్తుంటారు కదా. ఆ ధమరకం చాలా ఇంపార్టెంట్, మన చెవులు చాలా ఇంపార్టెంట్. అక్కడ నుండి త్రికోణ చక్రాలు మొదలవుతాయి. చిట్ట చివరికి చతురస్రంతో పూర్తవుతుంది. సో ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ధమరకం ప్రథమ స్పందన నుండి వచ్చిన 14 సూత్రాలు, దాని నుండి వచ్చిన అక్షరములు వ్యక్తమవుతాయి. బిందువు తర్వాత త్రికోణము, ఆ తర్వాత ఒక త్రికోణము, తర్వాత 8 త్రికోణాలు,
తర్వాత 20 త్రికోణాలు, దాని తర్వాత 14 త్రికోణాలు, మొత్తము 43 త్రికోణాలు ఉంటాయి. శ్రీచక్రంలో 43 ట్రయాంగిల్స్ ఉంటాయి. 14 సూత్రాల్లో 43 అక్షరాలు వస్తాయి. 14 సూత్రాల్లో 43 అక్షరాలు వస్తాయి. ఈ 43 అక్షరాలే కించిత్ భేదం వల్ల ప్రధానంగా 50 అవుతాయి. మొత్తంగా ఈ డమరుకు నాదానికి, శ్రీచక్రానికి, అక్షరాలకి, మన శరీరంలో ఉండే 6 చక్రాలకి, 7వ గుణికకి ఇంత అనుబంధం ఉంది. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ వరకు ఒక చాప్టర్ కంప్లీట్ అయినట్టే అన్నమాట. ఇక్కడ వరకు మనము మన శరీరతత్వ నిర్మాణ శాస్త్రం, ఆహారం, దేవతలు ఏం చేస్తారు, ఏ అక్షరాల్లో ఏ ఉంటాయి, ఇంత మనం తెలుసుకున్న తర్వాతనే మన ధ్యానం చేయాలని వల్ల అనే ఆలోచన వల్ల దాన్ని ఆపుతూ వస్తున్నాము. ఇంకా దాని గురించి మనము డీటెయిల్ గా ఆ అక్షరాలు ఏంటి, ఆ దేవతలు ఏంటి మనము ఇంకొకసారి దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ వరకు ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది.